మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ ఫోబియా యాంగ్జైటీ వల్ల ఒకవేళ గుండె జబ్బు వచ్చినా క్యాన్సర్ జబ్బు వచ్చినా ఈ భయము డిప్రెషన్ ఇలాంటి కండిషన్స్ వల్ల ఈ వ్యాధి నిరోధకత తగ్గిపోయి హార్ట్ అటాక్ రేట్స్ 8 రెట్లు పెరుగుతాయి. టెన్షన్ పడకుండా ఉండాలి అంటే కన్నా సెరోటోనిన్ ఉండాలి. రిలాక్స్ ఉండాలి అంటే కన్నా సెరోటోనిన్ గాబా లాంటి రసాయనం ఉంది. ఎమోషన్ అనేది ఒక అప్లికేషన్ లాంటి బ్రెయిన్ లో ఒక 4-5 ఏరియాస్ ఒక సర్క్యూట్స్ ఫామ్ చేసుకుంటాయి. అది నెట్వర్క్ అంటే ఈ నెట్వర్క్ డిసైడ్ చేస్తాయి నువ్వు ఎటువంటి ఎమోషన్ స్టేట్ లో ఉన్నావని. ఆనందం అంటే మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకున్నట్ట. మెంటల్ హెల్త్ హ్యాపీనెస్ చాలా దగ్గర కాన్సెప్ట్స్. ఎప్పుడైతే హ్యాపీనెస్ తగ్గింది అంటే కదా అక్కడ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ దారి ఓపెన్ అవుతున్నాయి. జెనెటిక్స్ యొక్క పాత్ర ఉంటుందా? ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, మొఖాల నొప్పులు కూడా ఎలా జెనెటికల్ కంట్రిబ్యూషన్ ఉందో సేమ్ బ్రెయిన్ యొక్క హెల్త్ ని డిసైడ్ చేసే జీన్స్ కూడా మన సైకాట్రీ ప్రాబ్లమ్స్ కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది డల్ గా ఉంటారు, ఇప్పుడు కొంతమంది యాక్టివ్ గా ఉంటారు. ఏంటి కారణాలు? ఇవి అర్థవంతమైన ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయంటే 3 సమస్యలు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ అంటే హైపర్ గా వెళ్ళిపోతున్నాడంటే దీన్ని మనం సైకోసిస్ స్పెక్ట్రమ్ లో మనం చూడొచ్చు. స్లీప్ పాత్ర ఎలా ఉంటుంది సార్ మెంటల్ హెల్త్ పైన? సెల్ ఫోన్ నీ మెదడు పక్కనే పెట్టుకొని పడుకుంటున్నామా, ఇవన్నీ కూడా మన స్లీప్ ని హైజీన్ ని పాడు చేసే ప్రవర్తన. మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామా లేదా ఎలా తెలుసుకోవాలి? నాకున్న సమస్య ఎంత, దాని తగ్గట్టు ట్రీట్మెంట్, దీని తగ్గట్టు ఎవిడెన్స్ బేస్గా తీసుకుంటున్నామా లేదా, ఆ రకంగా డిజైన్ చేసామనుకో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తారు. అమ్మాయి లవ్ లో పడిపోయినా బ్రేకప్ అయినా ఆ రోజు నైట్ అంతా తాగుతాడు. ఇదంతా నీకు ఎమోషన్ బాధ వచ్చింది, నువ్వు వేరే వాళ్ళతో పంచుకొని ఏడ్చి చెప్పావంటే ఓకే యాక్సెప్టెడ్ వేగా ఇంకో సపోర్ట్ వస్తుంది, హెల్ప్ చేయాలన్న ఒక ఇంటెన్షన్ వస్తుంది. లేదు నువ్వు ఎక్కువ మంది ఎటువంటి ఇబ్బందులతో, ఎటువంటి వ్యాధులతో, ఎటువంటి మానసికమైన రుగ్మతలతో వస్తున్నారు మీ దగ్గర? జాబ్ లాస్, అన్ఎంప్లాయ్మెంట్, సమ్. నమస్కారం, మనతో పాటు డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు. వారు సైకాట్రిస్ట్గా చాలా ప్రసిద్ధులు. ప్రపంచంలోనే చాలా ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్లో వారు చదువుకున్నారు. సైకాట్రీలో సూపర్ స్పెషలైజేషన్ చేశారు. దాదాపు 2 దశాబ్దాల నుంచి సైకియాట్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు వారు చూసిన చికిత్స అందించిన పేషెంట్ గురించి చెప్పాలంటే, సంఖ్య చెప్పాలంటే దాదాపు 150,000 వరకు ఇది తేలికగా ఉంటుంది. ఎందుకు ఈ మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది? ఎందుకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? అవి తప్పించుకోలేమా? డాక్టర్ని కలవకుండా కూడా మన ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోలేమా? మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి, సామాజిక ఆరోగ్యానికి ఏమైనా అనుబంధం ఉందా? ప్రస్తుతం అన్ని వయసుల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారం ఏంటి, ఇవన్నీ కూడా మనసు చుట్టూ డాక్టర్ గారి ద్వారా ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే గారు. మామూలుగా సైకాలజీ, సైకియాట్రీ 2 సబ్జెక్ట్స్ కదా. అవును. సైకాలజిస్ట్ని ఎప్పుడు కలవాలి, ఎందుకు కలవాలి, ఎవరు కలవాలి? అలాగే సైకియాట్రిస్ట్ని ఎప్పుడు కలవాలి, సైకాట్రిస్ట్ని కలిసే అవసరం ఎప్పుడు వస్తుంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ఎలా తెలుసుకోవాలి మామూలు వాళ్ళు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పబ్లిక్లో చాలా మందిలో ఈ రకమైన డౌట్స్ కూడా ఉంటాయి. ఇది ఒక 2 డిసిప్లైన్స్, 2 కూడా మనసు సంబంధించిన ఒక ప్రవర్తనని అర్థం చేసుకునే సంబంధించిన సైన్స్లే ఇవన్నీ. బట్ సైకియాట్రీ అనేది ఒక మెడికల్ స్పెషాలిటీ. ఇది ఒక బయలాజికల్ సైన్స్ని ఒక మెడికల్ వ్యూలో బ్రెయిన్ యొక్క ఈచ్ ఏరియాస్ ఎలా పనిచేస్తాయి అన్న దాంతో ట్రీట్మెంట్ పర్పస్ కోసం చేసిందే ఈ సైకియాట్రీ విభాగం. ఇది ఒక మెడికల్ ఫీల్డ్ స్పెషాలిటీ. సో సైకాలజీ అనేది ఒక మనిషి యొక్క ప్రవర్తనని ఆంథ్రోపోలాజికల్గా చదవడం, అంటే ప్రవర్తన బేస్గా చదవడం. ఒక స్పీసీస్, హ్యూమన్ స్పీసీస్ వీటిని ఎలా ఎమోషన్ గురవుతుంది, ఎలాంటి ప్రవర్తన జనరేట్ చేస్తుంది, ఒక కౌన్సిలింగ్ మెథడ్స్ మాదిరిగా చేసే ఒక స్పెషాలిటీ. సో థెరపీ, కౌన్సిలింగ్ లాంటివి సైకాలజీ సంబంధించిన వాళ్ళ యొక్క విధానాల్లో వస్తుంటాయి. ఈ సైకియాట్రీ సబ్జెక్టు మెడికల్ ఫీల్డ్లో ఈ సైకాలజిస్ట్ని కూడా, వాళ్ళ సర్వీసెస్ని కూడా ఒక అనుబంధిత ఒక సర్వీసెస్ లాగా వాడడం జరుగుతుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాట్రిస్ట్గా మెడిసిన్స్, మెడికల్ సైన్స్, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్, ఇంటర్వెన్షన్స్ ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటాం. అంటే వీళ్ళలో న్యూరో మాడ్యులేషన్ ప్రొసీజర్స్ కానీ, ఎలక్ట్రో కన్వర్సివ్ థెరపీ ప్రొసీజర్స్ కానీ ఇవి సైకాట్రిస్ట్ మాత్రం చేయగలిగే స్పెషాలిటీ. అంటే మెడికల్ వ్యూగా వెంటనే ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసే స్పెషాలిటీగా సైకాట్రీ ఉంటుంది. కౌన్సిలింగ్, వాటికి సంబంధించిన డిస్కషన్ జరగాలి, మనిషి యొక్క ప్రవర్తన అర్థం చేసుకోవాలి, ఇవి సైకాలజిస్ట్ సర్వీసెస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం.
సో కాబట్టి ఇది బీఎస్సీ ఎంఎస్సి ఈ రకమైన ఈ పిహెచ్డి ఎంఫిల్ లాగా ఇది సైకాలజీ కోర్సు ఉంటాయి. ఎంబీబీఎస్ ఎండి డిఎం లాంటి కోర్సెస్ ఇక్కడ వీటికి సైకాట్రీలో. అయితే పేషెంట్ మానసికంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఫస్ట్ సైకాలజిస్ట్ని కలవాలా, సైకాట్రిస్ట్ని కలవాలా? డెఫినెట్గా అండి, ఇది ఒక సైన్స్ ప్రకారంగా చెప్పాలంటే ఏ ప్రవర్తన అయినా సరే ఫస్ట్ ఎటువంటి కేటగిరీలో మన ఈ యొక్క ప్రవర్తన ఫిట్ అవుతుంది ఆల్రెడీ ట్రీట్మెంట్ పర్పస్గా చూస్తే, అప్పుడు సైకాట్రిస్టు ఆ టోటల్ డిస్కషన్ తీసుకున్నాక, ఇంటర్వ్యూ తీసుకున్నాక తనకు ఇప్పుడున్న తీవ్రత ఎలాంటిది అది నిర్ధారించుకొని దానికి తగ్గట్టు అవసరమైన మెడిసిన్స్, ఆల్రెడీ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉన్నాయనుకోండి, ఈ ప్రాక్టీస్లో ఉండే మెడిసిన్స్ మనం వాడడం దీంతో పాటు కొంతవరకు కౌన్సిలింగ్ లాంటి సర్వీసెస్ కూడా అవసరం అని భావిస్తే సైకాలజిస్ట్ సర్వీసెస్ని రెఫర్ చేసుకొని వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి సైకాట్రిస్ట్గా ఫస్ట్ అప్రోచ్ అవ్వడం ఇంపార్టెంట్. లైక్ ఆర్థోపెడిషన్ సర్జరీ చేశాక ఆర్థోపెడికల్ డాక్టర్ ఎముకల్ని రిపేర్ చేశాక ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, ఏదైనా ఇబ్బంది అయింది నడవచ్చే ప్రాసెస్లో, అది ఆస్టియోఆర్థరైటిసా లేకుంటే ఫ్రాక్చర్ ఆఫ్ బోనా అని చేసినప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేశాక తర్వాత ఇంప్రూవ్మెంట్ కోసం ఫిజియోథెరపీని వాడుకున్నట్టు ఇక్కడ మీ సైకాట్రిస్ట్గా ఆ ట్రీట్మెంట్ జరిగే ప్రాసెస్లో సైకాలజీ సర్వీసెస్ని వాడుకోవడం జరుగుతుంది. సో అప్పుడు సైకాలజిస్ట్ యొక్క పాత్ర వాళ్ళకి ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఏమవుతుంది అప్పుడు కంపారిటివ్గా? లేదు, డెఫినెట్గా ఇది అనుబంధిత సైన్సే. వీళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని తను సోషల్గా ఎలాంటి వర్క్ కల్చర్లో ఉన్నాడు, ఎంప్లాయ్మెంట్లో తన యొక్క వాల్యూస్ ఎలా రెస్పెక్ట్గా ఉన్నాయి, ఎలా డిస్టర్బెన్స్ ఉన్నాయి, ఇవి డిప్రెషన్కి సంబంధించిన మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతూనే సైమల్టేనియస్ ఇలాంటి డిస్కషన్ కూడా ఎక్కువ టైం కేటాయించి చేయాల్సిన పని జనరల్గా ఇంత టైం సైకాట్రిస్ట్ దగ్గర అవసరం లేనప్పుడు, అటువంటి టైం లేనప్పుడు జనరల్గా వీళ్ళని మనం ఎక్స్ట్రాగా ఒక కౌన్సిలర్స్, సోషల్ వర్కర్స్, సైకాలజిస్టులు ఇలాంటి డిఫరెంట్ డిసిప్లైన్ పీపుల్స్ని వాడుకోవడం, వీటికి సంబంధించిన సైకలాజికల్ డిస్కషన్స్ని, థెరపీస్ని మనం వీళ్ళ సర్వీస్ని యూజ్ చేసుకుంటున్నాం. ఒక టీమ్ అప్రోచ్ ఎప్పటికైనా సైకాట్రిస్ట్ అనేది ఒక హెడ్ ఆఫ్ ద టీమ్ ఫర్ ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి. ఎందుకంటే ఎగ్జాక్ట్ అక్యురేట్ సైన్స్, మెడికల్ సైన్స్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ నియర్ టు అక్యురేట్ సైన్స్. లైక్ కార్డియాలజికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము కార్డియాలజిస్ట్ ఎలా అప్రోచ్ అవుతామో, బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లము ప్రవర్తన రూపంలో వస్తుంటుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రాబ్లం సైకాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వడం వెరీ నార్మల్. అంటే సైకాలజిస్ట్ని కలిస్తే సైకాలజిస్టులు సైకాట్రిస్ట్ను రిఫర్ చేస్తారా? ఎలా జరుగుతుంది సార్? ఇది ఒక జనరల్గా ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా కూడా సైకాలజిస్టు అన్న వాళ్ళు వీళ్ళ ఏ పేషెంట్స్కి ఎటువంటి థెరపీస్ అవసరం, ఎటువంటి కౌన్సిలింగ్ అవసరం, ఇవి ట్రీట్మెంట్కి ఎలా ఉపయోగపడతాయి, వీటికి సంబంధించిన డైరెక్షన్ సైకాట్రిస్ట్ గారు జనరల్గా సైకాలజిస్ట్ని డిమాండ్ చేస్తారు. సో దాని ప్రకారంగా వాళ్ళు ఆ టెస్ట్లు సైకాట్రిక్ డయాగ్నోస్టిక్స్ సంబంధించిన స్కేల్స్ అప్లై చేస్తూ, థెరపీస్ని అప్లై చేస్తూ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ సైకాట్రీ ట్రైనింగ్లో ఇవన్నీ కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ట్రైనింగే. అంటే సైకాలజీ కూడా ఒక 3 months 4 months ఒక ట్రైనింగ్తో చేస్తూ, అంటే ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్ ఏంటి, థెరపీస్ ఎలా అప్లై చేయాలి, మెడికల్గా మాలిక్యులర్ లెవెల్లో ఈ మెడిసిన్ ఏ రకమైన యాక్షన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వీటిని స్టడీ చేస్తూ దీంతో ఈ 3 years ఆఫ్ కోర్సులో ఇవి కూడా ఉంటాయి. సోషల్ వర్క్ సంబంధించినవి, సాఫ్ట్ స్కిల్స్ సంబంధించినవి, ఇవి కూడా మనము ట్రైన్ అవుతూ ఉంటాయి. అంటే సైకాట్రీలో ఒక భాగమే సైకాలజీ. ఎస్, సైకాలజీ యొక్క మెడికల్ ఎక్స్టెన్షనే సైకాట్రీ. ఎస్ అండి, అంతే కదా. సైకాలజీ యొక్క మెడికల్ ఎక్స్టెన్షన్ సైకాట్రీ. అంతే కదా, కరెక్ట్గా దాన్ని ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు మామూలుగా మీ దగ్గరికి ఇన్నేళ్ల ప్రాక్టీస్లో ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఎక్కువ మంది ఎటువంటి ఇబ్బందులతో, ఎటువంటి వ్యాధులతో, ఎటువంటి మానసికమైన రుగ్మతలతో వస్తున్నారు మీ దగ్గరికి? ఎస్, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ఏజ్ వాళ్ళు ఎవరు కూడా మన అతిథులేం కాదండి. ఎందుకంటే నోబడీ ఇమ్యూన్ ఫ్రమ్ ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఒకరు తను జెనెటికల్గా వనరబిలిటీ ఉన్న వాళ్ళు ఆ ఏజ్కి తొందరగా ఎక్స్పోజ్ అవుతున్నారా, జబ్బుకి లోనవుతున్నారా, లేదు సైకలాజికల్ వాళ్ళ పర్సనాలిటీ స్టైల్ రిపీటెడ్గా యూజ్ చేయడం వల్ల వీళ్ళు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ గురైపోతున్నారా, లేదు సోషల్ ఫ్యాక్టర్స్ కొన్ని స్ట్రెస్లు, జాబ్ లాస్, అన్ఎంప్లాయ్మెంటు, పావర్టీ సంథింగ్ ఇలాంటి, లేకుంటే కల్చర్లో ఉండే ఆల్కహాల్, ఇలాంటి డ్రగ్స్ ఎక్స్పోజరు, ఇవన్నీ సోషల్ ఫ్యాక్టర్స్ కూడా మెల్లమెల్లగా ఆ వ్యక్తిని ఏ వయసులోకి జబ్బులో దారితీస్తుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ తోటి చిన్నపిల్లలు స్కూల్ ఎన్విరాన్మెంట్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ని చాలా అన్హెల్తీ వేగా జరిగినప్పుడు వీళ్ళలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కామన్గా డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్ ఆర్ హైలీ ఎక్కువగా పాపులేటెడ్గా ఉండే ఒక సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అండి. దీన్ని మనము యాంగ్జైటీ డిజార్డర్స్లో ఫోబియాస్, జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్స్, ఓసిడి సంబంధించిన కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం.
డిప్రెషన్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ సైకాట్రీ ప్రాబ్లం అండి. ఇది దాదాపు చెప్పాలంటే మనకు WHO వాళ్ళు ఈ మధ్య డిజేబిలిటీ ఆఫ్ అడ్జస్ట్ లైఫ్ ఇయర్స్ టాప్ 5 కండిషన్లో టాప్ 2 కండిషన్ అండి ఇది డిప్రెషన్ కండిషన్. దానివల్ల వచ్చే డిజేబిలిటీ అంటే చేసే పనిని కూడా చేయలేకపోయే దినాలు ఇవి ఎక్కువ క్రియేట్ చేస్తాయి డిప్రెషన్ వల్ల. తర్వాత సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్, యాంగ్జైటీ నెంబర్ 1. యాంగ్జైటీ ఎక్కువగా ప్రివిలెన్స్ ఉన్నవి కండిషన్స్. ఇవి అంత ఎక్కువగా వ్యక్తిని పనితనాన్ని లేకుంటే ఆరోగ్య సమస్యని తయారు చేయడంలో డిప్రెషన్ ఈజ్ ద హైలీ డిజేబిలిటీ క్రియేటింగ్ కండిషన్స్. బట్ యాంగ్జైటీ డిజార్డర్స్ ఎక్కువ నెంబర్లో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. తర్వాత సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్స్, టొబాకో, ఆల్కహాలు, కెన్నాబిస్, మిగతా డ్రగ్స్, బిహేవియరల్ అడిక్షన్స్, ఇవి కూడా ఎక్కువగా చాలా హై పాపులేటెడ్ 20% ఆఫ్ ప్రివిలెన్స్ రేట్స్లో చూస్తుంటాం. మొబైల్ కూడా ఎంటర్ అయిందా అడిక్షన్స్లో? ఎస్ అండి. ఇప్పుడు దీన్ని మనం బిహేవియరల్ అడిక్షన్ కేటగిరీ కింద మనకు ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్స్, ఇంటర్నెట్ అడిక్షన్స్, గ్యాంబ్లింగ్ డిజార్డర్స్, ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా బెట్టింగ్స్ ఇలా చేస్తుంటాం కదా, ఇవి కూడా కొందరిలో మనకు తరచూ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం. అడిక్షన్ రేంజ్లో వచ్చి సఫర్ అయిపోయి ఆల్కహాల్ తోటి ఏదో 100,000 లేకుంటే ఆరోగ్య సమస్యతో చూస్తుంటాము. గ్యాంబ్లింగ్ ఇలాంటి బిహేవియరల్ అడిక్షన్స్తో చూస్తుంటే లక్షలు కోట్లలో వెళ్ళిపోయి ఉంటాయి వీళ్ళ యొక్క నష్టాలు. అంటే మళ్ళీ తిరిగి రిపేర్ చేయలేనంత పరిస్థితులు వెళ్ళిపోయి ఉంటారు. ఎస్ అండి. బిహేవియరల్ అడిక్షన్స్లో ఇవి మొబైల్ అడిక్షన్స్ కూడా వెరీ కామన్గా చూస్తుంటాం ఈ ప్రాక్టీస్లో. తర్వాత మిమ్మల్ని సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాల్సిన పరిస్థితులు వీళ్ళకి ఎందుకు వస్తాయి అసలు? డెఫినెట్గా అండి. ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క సమస్యతోటి వాళ్ళు మనోవేదనతో పాటు వాళ్ళ చేసే పని మెయిన్గా వాళ్ళు ఇంతకుముందు చేయగలిగిన పని చేస్తున్న పని కూడా ఆటంకం ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా పని ఒక్కటంటే డబ్బు సంపాదించే పని ఒక్కటే కాక వీళ్ళ వ్యక్తిగత రిలేషన్స్ కూడా ఈ యొక్క సమస్యల వల్ల, మానసిక సమస్యల వల్ల వాళ్ళు ఒక మంచి మూడ్లో లేకపోవడము, ఆ యాంగ్జైటీ డిప్రెషన్ మూడ్ లాంటి వెళ్ళిపోవడము, ఆ మూడ్ వల్ల వచ్చే ఇరిటేషను, చికాకు, రెస్ట్లెస్నెస్, వీటితోటి తను పక్క వాళ్ళపైన ఇబ్బంది పెట్టడము, లేకుంటే వాళ్ళు ఇబ్బంది పడిపోవడము, ఇది డైరెక్ట్ ఆ వ్యక్తి యొక్క ఇబ్బంది ఒకటే కాక ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు ఈ ఇబ్బందిని. సో ఇటువంటి వాళ్ళని మనము అనారోగ్యం గురయ్యి కూడా మనకు అవసరం ఉండే హెల్ప్ మన దగ్గర అందుబాటులో ఉంది. సైకాట్రిక్ సైన్స్ ఎట్లా కార్డియలాజికల్గా, పల్మనాలజికల్గా ఆస్తమాకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో, షుగర్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో, అంతే ఎఫెక్టివ్గా సైకాట్రిక్ మెడికేషన్ కూడా టెస్టెడ్ మెడిసిన్స్, తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ విధానాలు కూడా టెస్టెడ్ విధానాలే. ఇవి వరల్డ్ వైడ్ కూడా యాక్సెప్టెన్స్ ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి. మనం ఈ మధ్య కాలంలో ఏ వీధిలో లేకుంటే ఒక 2 వీధిలో చూసినా ఒక సైకాట్రిస్ట్ అందుబాటులో కూడా వచ్చేసాడు. మన గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్స్ అయినా చూసినా కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్, సైకాట్రీ సీట్స్ ఎక్కువ పెంచడం జరిగిందండి. మనము దీనివల్ల ఎక్కువ మంది అవైలబుల్ కూడా వచ్చారు. సో కాబట్టి అందుబాటులో సైన్స్ అందుబాటులో కూడా ఉంది. అవసరం ఉండి కూడా నువ్వు హెల్ప్ అడగపోతే మనము అవివేకులవుతాం. అంటే మనం అన్నట్టుగా షుగర్ వస్తే డాక్టర్ని కలిసినట్టుగా, గుండె జబ్బు వస్తే డాక్టర్ని కలిసినట్టుగా, ఇలాగ మనం శరీరంలోకి ఏదైనా భాగానికి ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ని ఎలా కలుస్తామో, మనసుకి ఏదైనా ప్రాబ్లం వస్తే సైకాట్రిస్ట్ని కలవాలి 100%. ఎందుకంటే ఇప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందుబాటులో ఉండి, ఇచ్చే వ్యక్తి అందుబాటులో ఉండి, నీకు అవసరం ఉండి కూడా హెల్ప్ అడగపోతే నీకు నష్టం, నీ ఫ్యామిలీకి నష్టం, తర్వాత దాని తదనంతరం నువ్వు పనిచేసే సంస్థ కూడా నష్టమే టోటల్గా. ఈవెన్ వర్క్ ప్లేస్లో కూడా మెంటల్ హెల్త్ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. రికగ్నైజ్ చేయడం, డిస్కషన్ చేయడం ఇంపార్టెంట్. యాంగ్జైటీ అయిపోతున్నారా, అలసిపోతున్నారా, సంథింగ్ ప్రొడక్టివిటీ తగ్గిపోతున్నప్పుడు ఒక సైకలాజికల్ డిస్కషన్ జరిగింది అనుకోండి, ఆ వ్యక్తి ఎస్ నా మనసును కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్లో వస్తారు. ట్రీట్మెంట్కు ఈజీ వేగా, అంటే యాక్సెప్టెడ్ వేగా కల్చర్ కూడా అడ్జస్ట్ అయింది అనుకోండి, మనం వర్క్ని పర్సనల్ లైఫ్ని 2 బ్యాలెన్స్ చేయగలుగుతాం. అంటే ఒక ఐ కాంటాక్ట్, ఒక హ్యూమన్ టచ్ ఉంటుంది కదా ఎస్, మానవ సంబంధాలు. సైకియాట్రిస్ట్ని మానవ సంబంధాల కోణంలో చూస్తే ఖచ్చితంగా ఇది కొద్దిగా మానవ సంబంధాలు సంబంధించిన సైన్స్గా చూడవచ్చు. మిగతా పార్ట్స్ అన్ని కూడా ఆ వ్యక్తిని ఫిజికల్ హెల్త్ని, ఫిజికల్ టైమింగ్ని పెంచేవి ఇలా చెప్పవచ్చు. తర్వాత ఈ క్రమంలో ప్రేమలు పెరుగుతున్నాయి, ఎస్, తొందరగా మళ్ళీ విడిపోతున్నారు, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, తొందరగా విడిపోతున్నారు. ఇలా ప్రేమలు ఫెయిల్ అవటము, తొందరగా వాళ్ళు బ్రేకప్ అవటము, పెళ్ళిళ్ళు చేసుకొని తొందరగానే ఆ కుటుంబాలు దెబ్బతింటము, ఇవి కూడా బాగా పెరుగుతున్న టెండెన్సీలు. ఇంకో పక్క సూసైడ్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దీన్ని ఎలా చూడాలి? ఎందుకు ఇవన్నీ ఇంత మెంటల్ డిజార్డర్లోకి ఎందుకు వెళ్తున్నాడు మనిషి? ఓకే, లేదండి, ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏం కూడా కాదు. యాక్చువల్గా మన పురాతన కాలం నుంచి కూడా చాలా లవ్ స్టోరీస్ చూసాము, దానికి సంబంధించిన ట్రాజడీస్ కూడా చూసాము. ఎందుకంటే ఒక రకంగా సమాజంలో లవ్ని ఒక అర్థం కొద్ది మెల్లమెల్లగా జనరేషన్ పోయే కొద్దీ
మారుతూ వస్తూ ఉన్నారు, చూస్తున్నాం, తరచూ ట్రెండ్ చూస్తున్నాం. అంటే ఒక కేరింగ్ అఫెక్షన్తో పాటు కేరింగ్ ఇచ్చే ఒక క్వాలిటీని, అది మంచి హ్యుమానిటిక్ క్వాలిటీ లవ్ అనేది, లవ్ చేయడం అనేది. కానీ లవ్ ఈజ్ ఒక రకంగా కంపల్సన్. అంటే నువ్వు నాతో ఇది నాకు ఆమె ఉంటేనే నేను నా లైఫ్ ఉన్నట్టు, ఆమె లేకపోతే నా లైఫ్ కాదు, ఆమె వస్తేనే నేను బతుకుతా, లేకుంటే బతకను. లేకుంటే కొన్నిసారి విపరీత ధోరణి ఎట్లా ఉంటుందంటే, నాకు దక్కలేదు కదా, సరే ఓకే, నాకు దక్కంది ఇంకొకరికి కూడా దక్కకుండా చేద్దాము, నాకు లవ్ దక్కలేదు కదా, నువ్వు కూడా బతకడానికి అనర్హుడు. ఇలాంటి విపరీతమైన ఎక్స్ట్రీమ్ థింకింగ్ వల్ల ఎక్స్ట్రీమ్ ప్రవర్తన జనరేట్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే ఇటువంటి డేంజర్ లవ్ను మనం అబ్జర్వ్ చేశామో, మనం అటువంటి పార్ట్నర్తో ఉన్నామనుకున్నప్పుడు ప్రొటెక్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాని లవ్ అన్న పేరు ముసుగుతోటి మనము మంచి హ్యుమానిటీ క్వాలిటీ ఉన్న ప్రతి తల్లి ప్రేమ కూడా ప్రేమనే. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కుటుంబంలో లేకుంటే వేరే ఫ్రెండ్స్ కానీ చూపించేది కూడా ప్రేమనే. ఫిజికల్గా వచ్చే ఎక్స్చేంజ్ చేసే ఈ లవ్ అన్న పేరుతో జరిగే దాంతో ఎటువంటి అర్థాలు తీస్తున్నాం, ఎలాగ మనం అనుభూతికి లోనవుతున్నాం. సో కంపల్సివ్గా ఫీల్ అయిపోయావు అంటే కన్నా అది లవ్ కాస్త ఎక్స్ట్రీమ్గా వైలెన్స్ బిహేవియర్ రావచ్చు. లేదు రిజెక్షన్ని సెన్సిటివ్గా తీసుకున్నావు, ఒకసారి బ్రేకప్స్ కూడా వెరీ డిగ్నిఫైగా, వెరీ యాక్సెప్టెడ్ వేగా జరగాలి సొసైటీలో. మెచ్యూరిటీ ఉండాలి. ఎస్, ఒకసారి ఆ ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ వల్ల వీళ్ళ రియాక్షన్స్ సరైన ఎమోషనల్గా వెంటిలేట్ చేసుకునే విధానాలు వీళ్ళకి సరిగా తెలియక, లేకుంటే అలవాటు చేసుకోలేకపోవడం వల్ల విపరీతమైన సూసైడ్స్, హోమిసైడ్స్ ఇలాంటి ప్రవర్తన దారితీస్తున్నాయి. దీన్ని ఒక రకమైన ఇంకొక కొత్త యాంగిల్ చెప్పవచ్చు, లవ్ అడిక్షన్. అది కూడా అడిక్షన్. ఎందుకంటే నెగిటివ్ కన్సిక్వెన్సెస్ తయారు చేసేది కాబట్టి, ఆ ప్లెజర్ పాయింట్ ఒక వ్యక్తి పైన పెట్టేసి, ఒక కాన్సెప్ట్ పైన పెట్టి దక్కకపోతే ఎంత డిటర్మైన్ చేస్తున్నాం, అన్హెల్తీ వేగా చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆల్కహాల్ అయితే ఫిజికల్గా నీకు ఆల్కహాల్ కోసం లివర్ పాడైపోతుంది తెలిసినా కూడా నువ్వు తాగుతున్నావు. ఇక్కడ ఏమవుతుంది, ఆ అమ్మాయి ఇబ్బంది పడుతున్నా అన్నా కూడా, అయినా నువ్వు నాకు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అన్న ఈ మాటలు ఎప్పుడైతే ఉంటాయో, జనరల్గా ఇవేదో సంథింగ్ డేంజరస్ సంబంధించిన కోణంలా చూడాల్సి వస్తుంది. సూసైడ్ చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, యాసిడ్లు పోస్తున్నారు. ఎస్, ఇవన్నీ కూడా ఒక రకమైన నెగిటివ్ కన్సిక్వెన్సెస్ ఇచ్చే ఒక కాన్సెప్ట్. అది లవ్ పేరు పెట్టినా కూడా దాన్ని మనము యాక్సెప్ట్ చేయకూడదు. దాని కింద దాగి ఉన్న సైకలాజికల్గా తను ప్రవర్తించే తీరును మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడు దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం సో మెనీ సెలబ్రిటీస్ చూస్తుంటాం, ఎంత హెల్తీ వేగా వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు, అది ఎదర్ యూనియన్ కానీ సపరేషన్ కానీ. బట్ కొన్ని అన్హెల్తీ వేగా కొన్నిసార్లు లవ్ ఫెయిల్యూర్ని గ్లామరైజ్ చేస్తూ డ్రింకింగ్ తోటి సెలబ్రేట్ చేయడము, లేకుంటే డ్రింకింగ్ తోటి అడాప్ట్ చేసుకోవాలనుకోవడము, బింజ్ డ్రింకింగ్. అది కూడా అమ్మాయి లవ్లో పడిపోయినా ఆ రోజు వాడు ఎంజాయ్ చేస్తాడు తాగేసి, బ్రేకప్ అయినా ఆ రోజు నైట్ అంతా తాగుతాడు. ఇదంతా డిజార్డరే కదా. డెఫినెట్గా ఇవి అంటే డిజార్డర్ కన్నా తర్వాత నువ్వు అన్నిటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, డిజార్డర్ డెవలప్ అయ్యేలా చేస్తున్నారంటే కన్నా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ అంత బింజ్ డ్రింకింగ్ చేశాక నువ్వు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనం దాన్ని ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ చేసుకున్న కోపింగ్ మెథడ్, నీకు ఎమోషన్ బాధ వచ్చింది, నువ్వు వేరే వాళ్ళతో పంచుకొని ఏడ్చి చెప్పావంటే ఓకే, యాక్సెప్టెడ్ వేగా ఇంకొక సపోర్ట్ వస్తుంది, ఇంకొకరికి నీకు ఒక హెల్ప్ చేయాలన్న ఒక ఇంటెన్షన్ వస్తుంది. లేదు నువ్వు డ్రింక్ తాగి ర్యాష్ డ్రైవింగ్ చేశావు, కింద పడ్డావు, లేకుంటే ఇబ్బంది పడ్డావు అంటే కన్నా దానికి తగ్గట్టు పర్యవసానాలు, మనం దాన్ని లవ్ అన్న కాన్సెప్ట్ మనం రాంగ్ వేగా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రేమ అనేది లేదు, శారీరకమైన ఆకర్షణకు పెట్టిన ఒక అందమైన పేరు ప్రేమ అని కూడా కొంతమంది అలా కూడా డిఫైన్ చేస్తున్నారు దాన్ని. అంటే మనసు, ప్రేమ, ఒక హ్యుమానిటీ, ఏమని టచ్, ఎమోషన్స్ గౌరవించటం, ఇష్టపడటం, ఒకరి తోడుగా ఉండటం, నీడగా ఉండటం అనే కాన్సెప్ట్లో నుంచి ఒక శారీరకమైన ఆకర్షణకి, శారీరకమైన సుఖాలకి ప్రేమ అనేది ఒక కలర్ పైన షుగర్ కోటెడ్ లాగా పూస్తున్నారు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుందని కూడా కొంతమంది వల్ల. ఇది కూడా ఒక ఒక సైకలాజికల్ ఇష్యూని. డెఫినెట్గా అంటే ఇది ఒక రకమైన అంటే లవ్ కాంట్ జనరేట్ త్రూ వైలెన్స్. అవును, ఇది ఒక కామన్ సెన్స్ గా చూసినా కూడా కరెక్ట్. అది నువ్వు చంపుతామన్నా, లేకుంటే హర్ట్ చేస్తానన్నా కూడా, లేదంటే సూసైడ్ చేసుకుంటానన్నా కూడా, రెండు కూడా అది వైలెన్స్ లాగా. హౌ కెన్ జనరేట్ ద లవ్ త్రూ వైలెన్స్? అవును, అది ఎక్స్ట్రీమ్ కదా. వైలెన్స్ కిల్ చేయాలి లవ్, కానీ లవ్ వైలెన్స్ తేకూడదు. వైలెన్స్ అనేది ఎప్పుడు ఎక్స్ట్రీమ్. ఎక్కువ రోజు మనం వైలెన్స్ లో ఉంటూ ఎలాంటి నువ్వు కంఫర్ట్ జోన్ సెలెక్ట్ చేసుకుంటున్నావు రేపు పొద్దున ఆ వ్యక్తితోటి. సరే, ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఏదో నేను ఆరోగ్యంగా ఉన్నా లేదంటే డాక్టర్ ఏదో రకరకాల చెకప్ చేస్తారు బాడీకి, అన్ని భాగాలు చెకప్ చేస్తారు, బాడీ ఫుల్ బాడీ చెకప్ అని చేస్తారు. నీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా అంత బాగుందని మనకి ఇస్తారు టెస్ట్లో. మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామా లేదా ఎలా తెలుసుకోవాలి? మంచి క్వశ్చన్. చాలా మంది ఇవి ఎట్లా అంటే మనసు సంబంధించిన
ఆబ్జెక్టిఫైగా ఉండే ఒక టెస్ట్లు అంటూ పెద్దగా ఉండకపోవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న సైన్స్ మనకు ఈ వ్యక్తి యొక్క ఎమోషన్ని, ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన కరెక్టా కాదా అని ఒక టెస్ట్ రూపంలో చెప్పేదానికన్నా కొన్ని సైకలాజికల్గా అడిగే కొన్ని క్వశ్చన్స్, వాటి యొక్క రెస్పాన్సెస్ మనం కొన్ని స్కోర్స్ ఇచ్చి ఉంటాం. ఆ ప్రకారంగా డిప్రెషన్ని, యాంగ్జైటీని, సైకోసిస్ని, తన యొక్క థాట్స్ యొక్క ఆర్గనైజింగ్ చేసే విధానాన్ని ఇంత స్కోర్ కన్నా అబౌవ్గా ఉంటే వీళ్ళు మైల్డ్గా డిజార్గనైజ్ అయ్యారు, మోడరేట్గా డిజార్గనైజ్ అయ్యారు, సివియర్గా అఫెక్ట్ అయిపోయారు అన్న ఒక రకమైన క్వశ్చన్స్, స్కోర్స్ బట్టి మనం చెప్పవచ్చు. బయలాజికల్ సైన్స్తో కూడా పెట్ స్కాన్స్, ఈవెన్ ఇటువంటి స్కాన్స్ ఉన్నాయి కదా, ఇది బ్రెయిన్ యొక్క ఏరియాస్, డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ పనులు చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఏరియా మన ఎమోషన్ని, మనం ప్రవర్తించే తీరుని జడ్జిమెంట్ చేస్తూ డెసిషన్ మేకింగ్ తీసుకునే ఏరియా. పెరేటల్ లోబు, టెంపరల్ లోబు అనేది మనం ఇప్పుడు దాకా తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ మెమొరీలో పెట్టుకునే ఏరియాస్. ఇటువంటివి ఎలాగా ఎంత హెల్తీ పనితీరులో ఉన్నాయి, ఆక్సిజన్ టేకింగ్ బాగుందా, బ్లడ్ ఫ్లో అక్కడ బాగుందా, దాని తక్కువ ఉందా ఎక్కువ ఉందా, దీని బేస్గా కూడా మనం కొంచెం స్టడీ చేయొచ్చు. కానీ ఎంతైనా సరే ఇప్పుడున్న రొటీన్ ప్రాక్టీస్లో ఇంత విరివిగా దీన్ని వాడుకోవడం, ఎందుకంటే కాస్ట్తో కూడుకున్నవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్లో ఆక్సిజన్ ఉంది అంట, చూపించమంటే ప్రతిసారి కూడా మనము దాన్ని ఎయిర్ క్వాలిటీని పంపించి టెస్ట్ చేసి పంపించేసి మనకు ఏదో ఉక్క పెడుతుంది, ఏదో గాలి ఆడనట్టుంది అన్న ఒక సిగ్నల్ మనకు తెలియజేస్తుంది, సంథింగ్ మనకు ఆక్సిజన్ తగ్గుతుంది, క్రౌడింగ్ ఎక్కువైపోయింది. అలానే ఈ వ్యక్తి చెప్పే కంప్లైంట్స్, పక్క వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్, దాని బేస్గా మనం తన డిప్రెషన్నా, యాంగ్జైటీనా, సైకోసిస్తా, లేకుంటే తను వాడే ఆల్కహాల్ వాడే విధానము, డ్రగ్స్ వాడే విధానము అన్హెల్తీ వేగా వెళ్తున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, సోషల్ డ్రింకింగ్, కంట్రోల్ డ్రింకింగ్ అంటాం కదా, తను డ్రింకింగ్ చేసిన ప్రతిసారి కూడా కిక్ వచ్చేంత వరకు, లేకుంటే ఇంటాక్సికేట్ అయ్యేంత వరకు తాగే విధానం ఏదైతే ఉందో అది ఎక్కువగా జబ్బుకు దారిచ్చే విధానం. తర్వాత తను ఏదైనా ఫిజికల్ హార్మ్, డ్రింకింగ్ తీసుకున్న ప్రతిసారి కూడా రిపీటెడ్గా ఈ మధ్య ఫిజికల్ హార్మ్స్ కూడా జరుగుతున్నాయి అన్నప్పుడు తన యొక్క తీసుకునే విధానం జబ్బు దారి తీస్తుందని చెప్పేసి. తీసుకోకపోతే వచ్చే ఇబ్బందులు విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం. ఇవి ఎక్కువగా రెస్ట్లెస్నెస్, నాసియా, కొద్దిగా పాల్పు, గుండె దడ, నిద్ర లేకపోవడం, ఇవి చాలా ఇబ్బంది, అంటే రొటీన్గా ఉండే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అన్నప్పుడు ఇటువంటి కేటగిరీస్ అన్నీ తీసుకుంటూ ఎన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, దీని బేస్గా మనము ఈ సైకాట్రిక్ జబ్బు, డిపెండెన్స్ జబ్బు దీన్ని నిర్ధారిస్తుంటామండి. ఆ కేటగిరీ ప్రకారంగా ట్రీట్మెంట్ కూడా ఆ కేటగిరీ తగ్గట్టు మనం ట్రీట్మెంట్ డిజైన్ చేసుకుంటే ఆ వ్యక్తి నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నారు, అందరినీ అడిక్షన్ గార్డెన్ కట్టట్లేదు, అందరినీ కూడా తీసుకెళ్ళి జబ్బున ఏదో డిప్రెషన్ అయిపోయాను జబ్బును కట్టట్లేదు, నాకున్న సమస్య ఎంత, దాని తగ్గట్టు ట్రీట్మెంట్ దీని తగ్గట్టు ఎవిడెన్స్ బేస్గా తీసుకుంటున్నామని లేదా, ఆ రకంగా డిజైన్ చేసామనుకో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తనకు తాను ఎప్పుడైతే లోపల తను వస్తున్న బాగుంది లేదా బాగలేదు తను తాను ఎలా తెలుసుకోవాలి. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను అంతవరకు చేస్తున్న జీవన విధానంలో ఏదైనా మార్పు వచ్చిందా, ఫస్ట్ తన మనసులో ఫీలింగ్ అయ్యే ప్రశాంతత ఏదైనా కొరబడుతుందా, డిస్ట్రెస్ అంటాం. రెండోది తను చేసే పని ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందా, క్వాంటిటీ ఆఫ్ అంటే ప్రొడక్టివిటీ క్వాంటిటీ తగ్గిపోతుందా, లేకుంటే చేస్తున్నా ఏదో పరధ్యానంలో క్వాలిటీ లేకుండా సంథింగ్ లెస్ క్వాలిటీ అయిపోతుంది, ఫ్రీక్వెంట్ మిస్టేక్ అయిపోతుంది. ఇట్లా తను ప్రశాంతతని, తర్వాత తన స్ట్రెస్ లెవెల్స్ని, తర్వాత తన పనితనాన్ని, ప్రొడక్టివిటీని, ఇవి మూడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కండిషను, అది చిన్న భయమైన లో మూడ్ అయినా, డిప్రెషన్ అయినా, లేదంటే ఒక ఆలోచనలు నమ్మకాలతోటి నేను నా పని అంతా కూడా మిస్ అయిపోతున్నాను, క్వాలిటీ ప్రశాంతత పోతుంది, ఇవి ఏ కేటగిరీ సిమ్టమ్ అయినా దీని బేస్గా తను గుర్తించవచ్చు. అంటే నాలో ఉన్న మనసు ప్రశాంతత, తర్వాత నాతో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో నేను ఇచ్చే రిలేషన్షిప్లో ఉండే స్ట్రెస్ లెవెల్స్, తర్వాత పనిలో నేను చూపించే ఒక క్వాంటిటీ వర్క్ మార్పు అయిపోయింది, క్వాలిటీ వర్క్ మార్పు అయిపోయింది అంటే కదా తను గమనించవచ్చు, నాలో కొద్దిగా మానసికమైన కొద్దిగా సంఘర్షణ జరుగుతుంది, అది జబ్బుగా కూడా ఉండొచ్చేమో, తగు దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ ప్రొఫెషనల్ని అప్రోచ్ అయిపోతే వాళ్ళు ఆ ఇంటర్వ్యూ చేసే విధానంతో మనం ఒక కంక్లూజన్ రావచ్చు. వాళ్ళు రీడింగ్ చేస్తారు కాబట్టి, ఎగ్జాక్ట్ మైండ్ రీడింగ్ చేస్తారు. తర్వాత ఇందులో న్యూరాలజీ ఒక పాత్ర కూడా ఉందా, బ్రెయిన్ అన్నారు కాబట్టి. అందుకు నేను ఫస్ట్ చెప్పాను, సైకాట్రీ అనేది ఒక మెడికల్ స్పెషాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ లో ఉండే కాస్త అర్థం అంటే స్ట్రక్చరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ని న్యూరాలజిస్ట్, పని చేసే విధానం, ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఫంక్షన్స్ లో ఉండే ఇబ్బందులు వచ్చే వాటిని సైకాట్రిస్ట్. ఎక్స్టర్నల్ అంటాము దాన్ని, కాదు స్ట్రక్చరల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్,
బ్రెయిన్ అనేది ఒక పార్ట్ అనుకుంటే హార్డ్వేర్ బ్రాంచ్ న్యూరాలజీ, సాఫ్ట్వేర్ బ్రాంచ్ సైకాట్రీ. అదే అంటే ఎమోషన్ అనే అప్లికేషన్ కానీ, మెమొరీ అనే అప్లికేషన్ కానీ, జడ్జిమెంట్ చేసే విధానం చేసే అప్లికేషన్ కానీ, బిలీఫ్ సిస్టమ్ అప్లికేషన్ కానీ, ఇవి సైకాట్రీ సైన్స్. న్యూరో డెవలప్మెంట్, ఈవెన్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, ఇవి సైకాట్రీ జబ్బులో మనం ట్రీట్మెంట్ చేసే సైకాట్రీ విభాగం గుర్తిస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడెక్కడో బ్లడ్ బ్లాక్ అయిపోయింది బ్రెయిన్లో, ఇక్కడ రైట్ లింబు లెఫ్ట్ లింబు ప్యారలైజ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ కరోనా రేడియేటర్ నీకు బ్లాక్ అయిపోయింది అనుకోండి. అది ఈజీ టు అండర్స్టాండ్ బై స్కాన్లో కూడా కనపడుతుంది. అమ్మ నీకు ఇది ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్లో ఇక్కడ రక్తం బ్లాక్ అయిపోయింది, ఇది న్యూరాలజిస్ట్ సంబంధించిన ఏరియా. వాళ్ళు ఫిజికల్గా చేసే బ్రెయిన్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అయ్యే ట్రీట్మెంట్ చేస్తుంటారు. మనకు స్కానింగ్లో కనపడవు కొన్నిసార్లు, కనపడిన చిన్న మార్పులు మనము మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క ఎక్స్పీరియన్స్ అయ్యే ఎమోషన్, ఇవన్నిటి కూడా పరిగణలో తీసుకుంటూ సైకాట్రీ జబ్బుల్ని నిర్ధారించి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తుంటాం. ఇప్పుడు సైకియాట్రీ ద్వారా మనం ఏ వాటికి చికిత్సలు అందిస్తాము, ఆ చికిత్సల యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఆ చికిత్స వాళ్ళు మన నార్మల్ అయిపోయి మళ్ళీ హ్యాపీ లివింగ్లోకి వస్తారా? చాలా మంచి పాట. మానసిక జబ్బుకు మందు లేదు అన్న ఒక నానుడి మనలో పూర్వీకుల నుంచి వచ్చింది. ఈ సైకియాట్రీ అనే సైన్స్ యాక్చువల్గా 1945 నుంచి స్టార్ట్ అయినది. ఈ మధ్య రీసెంట్గా ఒక 70 ఏళ్ళు దీని ఆయుష్, దీని వయసు అంతే. ఓకే, దీని ముందు గైనకాప్స్ అనే ఒక డివిజన్ మనలో సైన్స్ మెడికల్ ఫీల్డ్లో, అది కూడా ప్యారల్గా అప్పుడప్పుడే జరిగింది. సర్జరీ నుంచి డివిజన్ అయిపోయి ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ బ్రాంచ్. ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీస్, డెలివరీస్, ఇప్పుడు ఎవరు కూడా సర్జన్స్ దగ్గర ప్రెగ్నెన్సీ అయ్యారంటే జనరల్గా గైనకాలజిస్ట్ దగ్గర అప్రోచ్ అవుతారా? ఇప్పుడు ఈ సైకాట్రీ కూడా అలాంటిదండి. ఇది రీసెంట్గా 1945 స్టార్ట్ అయింది. 1970 నుంచి బాగా స్పీడప్ అయింది సైన్స్ డెవలప్మెంట్. 1990 నుంచి డికేడ్ ఆఫ్ బ్రెయిన్ అంటాం. సైకాట్రీ ఎవాల్యూషన్ చాలా ఫాస్ట్గా జరిగిన డికేడ్ అది. ఆ డికేడ్లో వచ్చిన మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్ విధానాలు కానీ, దాదాపుగా క్యాన్సర్ జబ్బులకు మనం ఎంత ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేస్తామో ఇప్పుడు దాకా జరిగిన డెవలప్మెంట్, తర్వాత ఒక బీపీ షుగర్లకు ఎంత ఎఫెక్టివ్గా మనం మెడిసిన్స్ ఉన్నాయి భావించి హ్యాపీగా వచ్చిందా అంటే దాని తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటూ, చక్కెర లేని టీ తాగుతూ, మనం ఎంత జాగ్రత్తలు, స్వీట్ తినకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటూ, మెడిసిన్ తీసుకుంటూ ఎలా మనము యాక్సెప్ట్ చేసి మనం దాని జబ్బు వచ్చిందా అంటే రోజు పిల్లు తీసుకుంటున్నాం కదా, అలానే సైకాట్రీ జబ్బులు కూడా అంతే ఎఫెక్టివ్గా ఉండే మెడిసిన్స్ ఉన్నాయి. ఇవి దాదాపుగా 50 to 70% దాదాపుగా ఉన్న అన్ని ఏ కండిషన్స్కైనా యావరేజ్ చెప్పాలంటే మనం దీన్ని హ్యాపీగా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఎస్, ప్రతి జబ్బులో కూడా కొన్ని రెసిస్టెంట్ కేసులు ఎలా ఉంటాయో దీనిలో కూడా రెసిస్టెంట్ డిప్రెషన్లు, రెసిస్టెంట్ సిజోఫ్రీనియాలు ఒక 100లో ఒక 20 నుంచి 30 దాకా ఉండవచ్చు. వీటిని మనం ఇంకొక ఇన్వేజివ్ అంటే ఎక్కువ ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ విధానాలు మనం చేస్తుంటాం. లైక్ ఈసీటీ అనే ఒక వెల్ ఎవిడెన్స్ ఉన్న ట్రీట్మెంట్ విధానం, అంటే ఇది షాక్ థెరపీ అంటాం. తర్వాత ఇంకొన్ని న్యూరో మాడ్యులేషన్ ప్రొసీజర్స్, కొన్ని ఇంటెన్సివ్ థెరపీస్ అటు మెడిసిన్ వాడుతూ వీటిని కూడా కంబైన్ చేసుకుంటే వీటిని కూడా మనం దాదాపుగా రికవర్ చేసుకోవచ్చు. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు సైన్స్కి ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉందని గుర్తు చేసే కొన్ని కేసులు కూడా ఉంటాయండి. 100లో 1-2 ఉండొచ్చు డెఫినెట్గా. అటువంటి కేసెస్ మనము ఉన్న వాటితో బెస్ట్ ట్రీట్మెంట్ ఎలా చేయడం, ఆ కాంబినేషన్ అడ్జస్ట్ చేయించడం. 1 to 2 ఫుల్లీ రెసిస్టెంట్ కేసు కూడా ఉండవచ్చు. ఇప్పుడు డిప్రెషను, యాంగ్జైటీ, డ్రగ్స్ అడిక్షను, ఆల్కహాల్ అడిక్షను, మొబైల్ అడిక్షను, మీరు అన్నట్టుగా లవ్ అడిక్షను, ఈ అడిక్షన్ అంటే ట్రీట్మెంట్ సైకాట్రీలో ఉందా? లాస్ట్ పాయింట్, ఆ లవ్ అడిక్షన్ కాన్సెప్ట్ ఇంకా మా సైంటిఫికల్ క్లాసిఫికేషన్ రాలేదు, ఇంకా మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దీన్ని స్టడీ చేశారు, దీనికి సంబంధించిన రీసెర్చ్ కూడా ఉందండి. ఓకే, మిగతావన్నీ కూడా మనకు దీనికంటూ ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయి, వీటికంటూ ఎవిడెన్స్ ఉన్న మెడిసిన్స్, థెరపీసు, ప్రొసీజర్స్ ఉన్నాయి. మనకు దాదాపుగా ప్రతి మెడికల్ కాలేజ్లో ఒక సైకాట్రీ విభాగం ఉంటుంది, లైక్ అన్ని విభాగాలు ఉన్నట్టు. దాంతోపాటు మనకు ప్రతి యూనివర్సిటీలో కూడా ఈ మధ్య కాలంలో ఈవెన్ ఫర్ ద యూనివర్సిటీలో కూడా కొద్ది సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ అందుబాటులో వస్తున్నాయి. ఇది ఇంకా పెరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్పెషల్లీ స్కూల్స్లో మెంటల్ హెల్త్ లిటరసీ అంటాం. అంటే తను ఎమోషన్ చెప్పుకోగలగాలి, ఆ పిల్లవాడు ఏ ఎమోషన్ గురవుతున్నాడు, ఏ రకమైన ఇబ్బందులు గురవుతున్న, మానసికమైన సమస్యలు ఏమున్నాయి, రిలేషన్షిప్ ఎలా బిల్డ్ అవుతున్నాయి, వీటిని సంబంధించిన చదువు జ్ఞానం కూడా మనకు ఎలిమెంటరీ స్కూల్ నుంచి చిన్నగా కాన్సెప్ట్ రూపంలో అప్లై చేయగలిగితే ఇది నెగ్లెక్టెడ్ ఫీల్డ్గా ఉండకపోగా కొందరిలో ఇంకా స్టిగ్మా కూడా, అంటే నాలో ఉన్న డిప్రెషన్ ఉంది అని చెప్పానంటే నన్ను వీక్నెస్ క్యారెక్టర్గా చూస్తారు అన్న ఒక స్టిగ్మా వల్ల వీళ్ళు ట్రీట్మెంట్కు
అందుబాటులోకి రారు, హెల్ప్ సీకింగ్ బిహేవియర్ తగ్గిపోతుంది. అవును. ఆ స్టిగ్మా తీసేసి డిస్కషన్ జరగాలి, వాళ్ళ కారణాలు వెతికేలాగా ప్రయత్నాలు చేయాలి. లోపల ఈ కండిషన్ డెవలప్ కావడం, ఈ ప్రవర్తన డెవలప్ కావడానికి కారణాలు ఏంటి? ఎప్పుడైతే కారణాలు వెతుకుతామో మనిషిని జడ్జ్మెంట్ చేయం, పరిస్థితులను చూస్తాము, దాన్ని మాడిఫై చేయడానికి, మనము ఇంప్రూవ్మెంట్ చేయడానికి రెసిలియన్స్ వాడతాం. అంటే ఈ అడిక్షన్స్ అన్నిటికీ మీరు చెప్పిన ఈ లిస్టెడ్ అన్నిటికీ కూడా మీరు కౌన్సిలింగ్ ద్వారానే క్లియర్ చేస్తారా, మెడికేషన్ కూడా అవసరం ఉంటుందా, రెండు మిక్స్ చేస్తారా? ఇప్పుడు దాకా ఆల్కహాల్, టొబాకో, తర్వాత ఓపియాయిడ్స్, వీటిని వెరీ మంచి ఎవిడెన్స్ ఉన్న మెడిసిన్స్ వచ్చాయండి, ఇంకా డెవలప్ అవుతూ ఉన్నాయి. కొన్ని కండిషన్ అడిక్షన్స్కి ఇంకా మెడిసిన్స్ ఎగ్జాక్ట్గా అంత ఎవిడెన్స్తో కూడుకున్నవి లేవు, కానీ బట్ వీటికి కూడా సపోర్టెడ్ మెడిసిన్స్ లాగా మెడికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మెడిసిన్స్తో పాటు మోటివేషన్ ఎన్హాన్స్మెంట్ అని ఒక థెరపీ విధానము, రిలాప్స్ ప్రివెన్షన్ థెరపీ విధానాలతోటి మనిషి యొక్క ప్రవర్తన ఎంతవరకు తను యాక్సెప్ట్ చేస్తున్నాడు, తను అనలైజ్ చేస్తున్నాడు. ఎక్కడ నేను డ్రగ్ అడిక్షన్ అనేది ఒక్కొక్క సపరేట్ ఒక కొత్త వేగా, ఒక సపరేట్ వేగా డెవలప్ అవుతుందండి. కొందరు టెన్షన్స్ వల్ల కొద్దిగా డ్రింక్ తీసుకోవడం స్టార్ట్ అయిపోతుంది, కొందరికి ఫన్ కావాలని చెప్పి స్టార్ట్ అయిపోతుండొచ్చు, కొందరికి ఆ స్టార్ట్ చేసిన తర్వాత జరుగుతున్న కొన్ని సైకలాజికల్ స్ట్రెస్ వల్ల తను వేరే రకమైన కోపింగ్ మెకానిజం లేదు కాబట్టి ఈ ఆల్రెడీ నేర్చుకున్న అడిక్షన్ ఏదైతే ఉందో, సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దాన్నే ఓవర్ యూజ్ చేసుకుంటూ ఎప్పుడైతే ఆ డెత్ లాసో కొన్ని ఏదో స్ట్రెస్ వచ్చిన తర్వాత ఇంక్రీజింగ్ ప్యాటర్న్ అయిపోతుంది వాళ్ళ క్వాంటిటీ, ఫ్రీక్వెన్సీ అన్నీ కూడా. అంటే డ్రగ్ అడిక్షన్ అనేది ఒక్కొక్కరి డిఫరెంట్ దారులు ఉండొచ్చు, బట్ ఏదైతే లాస్ట్కి అన్ని దారులు ఒకటే రూట్ చేరినట్టు కొన్ని సిమ్టమ్స్ జనరేట్ అయిపోతాయి అడిక్షన్స్ డెవలప్ అయిపోయాక. దాన్ని మనము ఆ సిమ్టమ్స్ ఎలా, ఏ సిమ్టమ్స్, ఎన్ని కేటగిరీ సిమ్టమ్స్ వచ్చాయి, మనం దీన్ని చూస్తూ మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ మొబైల్ అడిక్షన్ కూడా కొంచెం డేంజరస్గా, ముఖ్యంగా పిల్లలు, యూత్ వాళ్ళ విషయంలో ఇబ్బంది పడుతున్న పేరెంట్స్ని మనం చూస్తున్నాం. అది నిజంగా ఎడిక్షన్ దాకా వెళ్ళిందంటారా? దానివల్ల హెల్త్ ఎలా దెబ్బతింటుంది? డెఫినెట్గా అండి. ఈ మధ్య కాలంలో డైలీ 1 and 2 కేసెస్ మొబైల్ వాడుకోవడం వల్ల వచ్చిన సమస్యలలాగా పేరెంట్స్ తీసుకువస్తున్నాం, చూస్తున్నాం. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, యంగ్ అడల్ట్స్లో. సో మధ్య వయసులో గ్యామ్లింగ్, మొబైల్ తోటి గ్యామ్లింగ్ ఆడే దానితో కూడా గ్యామ్లింగ్ అడిక్షన్స్ కూడా చూస్తున్నాం. దీన్ని మనము ట్రీట్మెంట్ దాకా అప్రోచ్ అయ్యే వాళ్ళు జనరల్గా వాళ్ళు అడిక్షన్ కేటగిరీలో ఆల్రెడీ వచ్చిన వాళ్ళుగా మనం చూస్తున్నాం. సమాజంలో ఇంత ఫ్రీక్వెంట్గా ఉంటారు, బట్ ట్రీట్మెంట్ దాకా వచ్చేసరికల్లా వాళ్ళు ఆల్మోస్ట్ అలా అడిక్షన్ కేటగిరీలో ఫిట్ అయిపోయారు. అంటే ముదిరిన తర్వాత మీ దగ్గర పట్టుకొస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళ అవగాహన లేకపోగా, అర్లీ స్టేజెస్ని ఐడెంటిఫై చేయలేక, లేకుంటే దానికి సంబంధించిన అవగాహన లేదు, నేను ఎంత ఇన్వాల్వ్ అయిపోతున్నాను, ఎంత టైం ఇన్వాల్వ్ అయిపోతుంది, ఎంత వర్క్ని మిస్ అయిపోయాను, ఫ్యామిలీ దీనివల్ల ఎంతమంది రిలేషన్షిప్లో అఫెక్ట్ వచ్చింది, నా పిల్లవాడైతే స్కూల్ పెర్ఫార్మెన్సు, స్కూల్ అటెండెన్సు, పెద్దవాళ్ళైతే వర్క్ ప్రొడక్టివిటీ, ఇవన్నీ కూడా ఎలా అఫెక్ట్ అయిపోయాయి, ఎంత సివియర్గా అఫెక్ట్ అయిపోయాక. ఈవెన్ కొందరిలో మంచి పోలీస్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు, కొందరు మంచి బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు. అడిక్షన్స్ పడ్డాక గ్యామ్లింగ్తో వాళ్ళు ఈవెన్ డైలీ నీడ్స్ కూడా మళ్ళీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు. ఆ మొబైల్ అడిక్షన్, మొబైల్ అనేది మన ప్రతి ఒక్కరి పాకెట్లో ఉండేది, అందుబాటులో ఉండేది. సో ఎప్పుడు రిపీటెడ్గా క్యూస్ ఇస్తూ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, యాడ్స్ వస్తుంటాయి వీటి వల్ల. సో వీటిని తట్టుకొని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆ వ్యక్తిలో మోటివేషన్ జనరేట్ చేయాలి. ఏమని జనరేట్ చేయాలి? మనకు వస్తున్న ప్రాబ్లమ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే దీని కన్సిక్వెన్సెస్ ఇలా మారిపోవచ్చు. అలా మోటివేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ తను మిగతా దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్లు, తన పర్సనాలిటీ, క్యారెక్టర్లో ఉండే కొన్ని ఇబ్బందులు, వీటిని మనం మెడికల్గా చూసుకొని ట్రీట్మెంట్ చేస్తే ఎస్ వీళ్ళు కూడా దాదాపు 50% to 70% రికవరీ అయిన వాళ్ళు ఉన్నారండి మన క్లినికల్ ఎక్స్పీరియన్స్లో. అంటే చికిత్స దాకా అవసరం ఉంటుందా? ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా దయం చేయలేము వీటన్నిటిని? డిపెండ్ అపాన్ ద సివియారిటీ అండి. ఫర్ ఎగ్జాంపుల్, తను జరిగిన ఈ మొబైల్ అడిక్షన్స్ వల్ల జరిగిన డిస్కషన్ను, కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, డిప్రెషన్, తను రేపొద్దున సూసైడ్ చేసుకోవడం కూడా కొన్ని ప్రేరేపితం అవుతున్నాయి అంటే కన్నా, డిప్రెషన్ ఎక్కువైపోయింది, లేకుంటే వైలెన్స్ ఎక్కువైపోయింది, అక్కడ మనము మాటలతోటి తను ట్రీట్మెంట్ జరగకపోగా ఇంకా నష్టాన్ని మనము వెయిట్ చేస్తున్నట్టే చూస్తున్నామంటే కన్నా, మెడికల్ డాక్టర్గా మనము ట్రీట్మెంట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. చికిత్స ఇవ్వాల్సిందే. చికిత్స ఇచ్చి బ్యాలెన్స్లోకి తీసుకొచ్చి మెడికల్ స్టెబిలైజేషన్ అంటాం, అది ప్రవర్తన స్టెబిలైజేషన్, సైకాట్రికల్ స్టెబిలైజేషన్ అంటాం. సైకాట్రికల్గా తను స్టెబిలైజ్ చేశాక అప్పుడు మనం కౌన్సిలింగ్లు, మనము డిస్కషన్ చేయడము, థెరపీలు చేయడం. అది ఈచ్ డే కన్సల్టేషన్లో మెడికల్ అండ్ సైకలాజికల్గా డిస్కషన్స్ రెండు జరిగితే ఎస్ మంచి రిజల్ట్స్ చూస్తుంటాం.
ఈ సైకాట్రిక్ చికిత్స ద్వారా ఎన్ని రోజుల్లో లేదా ఎంత కాలంలో వాళ్ళు బయటపడిపోయి నార్మల్సీకి వచ్చి ఒకప్పుడు ఉన్నట్టు హెల్తీ లివింగ్లోకి వస్తారు? అంటే ఏ కండిషన్, ఎంత సివియారిటీ బట్టి, తను ఎంత యాక్సెప్టెన్స్ చేసే విధానము, తనకు ఉన్న సైకలాజికల్గా సోషల్గా ఉండే సపోర్టు, మిగతా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నవాళ్ళు, సోషల్ సపోర్ట్ ఉన్నవాళ్ళు, వర్క్ ఉంది, తనకు మిగతా మీనింగ్ఫుల్ లైఫ్ ఉంది, పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి తనలో, రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి ఏవి తక్కువ ఉన్నాయి, దీన్ని బట్టి మనము ట్రీట్మెంట్ కోర్సు డిసైడ్ చేయాలి. ఇది చాలా మంది ఫస్ట్ వచ్చిన అడిగే క్వశ్చన్. 1 month ఫస్ట్ వాడాక మెడిసిన్ బయటకు వస్తారు సార్. ఎగ్జాక్ట్, మెడిసిన్ ఫస్ట్ మంత్ వాడాక కొద్ది స్టెబిలైజ్ అయిపోతారు, అయిపోయాక ఇంకెంత కాలం వాడాలి సార్? జనరల్గా అడిక్షన్స్ మనకు ఉన్న ఈ సైన్స్తో 1 to 2 years మెయింటెనెన్స్ ఫేజ్ నడపడం ఎప్పటికైనా మంచి. ఏ అడిక్షన్ కేటగిరీ దాకా చేరుకున్నారంటే కనుక వాళ్ళు 1 month 3 months స్టెబిలైజ్ అయిపోయాక అక్కడి నుంచి 1 to 2 years మినిమం స్టెబిలైజ్ చేయాలి. ఎందుకు? తను రొటీన్ లైఫ్లో కష్టము, సుఖము, సక్సెస్, ఫెయిల్యూర్ ఆ 1-2 yearsలో ఏదో కొంత జరుగుతుంటాయి కదా, వీటిని తను అడిక్షన్ చేసుకున్న సబ్స్టెన్స్ లేకుండా కూడా నేను తట్టుకోగలుగుతున్నాను అన్న కాన్ఫిడెన్స్ ఆ వ్యక్తికి రావాలి, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి కలగలగాలి. అప్పుడు మనం ఈ మెడికల్ సపోర్ట్ విత్డ్రా చేసుకోవచ్చు. అంతవరకు మెడికల్ సపోర్ట్ అనేది ఒక రక్షణ కవచం. అది టేపరింగ్ స్టాప్ చేయడం పెద్ద కష్టమేం కాదు. మళ్ళీ రిపీటెడ్గా ఫెయిల్ అయిపోయారు తర్వాత తన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, నేను దీని నుంచి బయటపడలేను. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మొన్ననే ట్రీట్మెంట్ ఇప్పించాను, మళ్ళీ తాగొచ్చాడు, ఈ ట్రీట్మెంట్ పనిచేయదు, వాళ్ళ కామెంట్స్. సో అందరూ కూడా మోరలైజేషన్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది, డిమోరలైజ్ అయిపోతారు. ఎప్పుడైతే ట్రీట్మెంట్ పైన మోరల్ కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే మన రిస్కులు, బెనిఫిట్లు, సైడ్ ఎఫెక్ట్లు డాక్టర్ చూసుకుంటూ మేనేజ్ చేయడమే వాళ్ళ యొక్క వృత్తి, మా యొక్క వృత్తి విధానం. మంచి బెనిఫిట్ కోసం కొంత సైడ్ ఎఫెక్ట్ని భరిస్తూ మేనేజ్ చేస్తూ, సైడ్ ఎఫెక్ట్ రాకుండా చూసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ చేసే విధానంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మేనేజ్ చేయొచ్చు, పెద్ద విషయమే కాదు. బట్ అసలైన పాయింట్ మనం రీచ్ అయ్యామా లేదా, అసలైన లైఫ్ని మనము తిరిగి తెచ్చుకున్నామా లేదా, తెచ్చుకున్న లైఫ్ని మనం సాఫీగా సాగిస్తున్నాము అన్న ఒక కాన్ఫిడెన్స్ నీలో జనరేట్ అయిందా లేదా, అది ఇంపార్టెంట్. అంతవరకు డాక్టర్గా వేచి చూడాలా. మనం పేషెంట్గా తనను పూర్తిగా తన మ్యారేజ్, తన వర్క్, తన రిలేషన్షిప్స్ అన్నీ సామరస్యంగా డీల్ చేస్తున్నాడు అన్నప్పుడు మనం విత్డ్రా చేసుకుని ట్రై చేయొచ్చు. అంటే ఈ మెడిసిన్స్ కొంతమంది లైఫ్ లాంగ్ కూడా వాడాల్సి వస్తుందా? ఎస్, డిపెండ్ అపాన్ తన పరిస్థితులు, ప్రభావాలు, ఎన్ని స్ట్రెస్లు ఉండవు. ఎందుకంటే కొన్నిసార్లు రిపీటెడ్గా ఫెయిల్ అయ్యామనుకోండి, 1 to 5 times ఎక్కువగా రిపీటెడ్గా ఫెయిల్ అయిపోయారంటే జనరల్గా మెనీ ఇయర్స్ ఆఫ్ ద లైఫ్ బెటర్ టు యూజ్ ద మెడికేషన్ ఫర్ మెయింటెనెన్స్ ఫేజ్. మనిషి నిద్ర లేచినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు, లేదా పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు హ్యాపీగా, ఆనందంగా, సుఖంగా, ఆనందంగా ఉండాలి, సుఖాలు అనుభవించాలి, హ్యాపీ గోయింగ్, హ్యాపీ లివింగ్ అని కోరుకుంటాడు. ఎస్, అది సైకాట్రీ ద్వారా ఎటువంటి సూత్రాలు మీరు ఇస్తారు ఆనందంగా ఉండడానికి? అబ్జల్యూట్ అండి. ఆనందం అనేది, అంటే హ్యాపీనెస్ అనేది కూడా ఒక ఆర్ట్. అది కల్టివేట్ చేసుకోవాలి. వ్యవసాయాన్ని ఎలా కల్టివేట్ చేస్తావు మంచి పంట కోసం, ఆనందాన్ని కూడా అదేదో పైనుంచి ఊడిపడే మనకు ఒక లక్కీ ఛాన్స్ లాగా కాదండి. సో అది అలా లక్కీ ఛాన్స్ కూడా 1 day 2 day ఉంటుంది ఆనందం. మళ్ళీ తర్వాత ఉండే స్ట్రెస్లు ఉండే మళ్ళీ ఆలోచిస్తుంటాం. సో హ్యాపీనెస్, వెల్ బీయింగ్ అన్న కాన్సెప్ట్స్ దగ్గర సంబంధంతో ఉంటాయి. కాబట్టి నువ్వు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ విధానము, నువ్వు చేస్తున్న వర్క్ నీకు సాటిస్ఫై ఇస్తూ, ఆ సాటిస్ఫాక్షన్ సబ్జెక్టు అంటే నీలో లోపల ఎక్స్పీరియన్స్ అయ్యే మానసిక తృప్తి, దీంతో పాటు నీ ఎన్విరాన్మెంట్ కంఫర్ట్ జోన్లో చేసుకుంటున్నాను నేను నాకున్న పరిధిలో అన్న సాటిస్ఫాక్షన్ కూడా మనం చేసుకోవడం. తర్వాత వీటన్నిటితో పాటు డిజార్డర్ని మనం ఎక్స్పోజ్ కాకుండా కాపాడుకోగలుగుతున్నాను, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. ఈ 3 ఫ్యాక్టర్స్ తన హ్యాపీనెస్కి, వెల్ బీయింగ్కి సూత్రాలండి. ఒకటి సాటిస్ఫాక్షన్, తృప్తి, వాట్ ఎవర్ దేర్. ఎన్విరాన్మెంట్ని కంఫర్ట్ చేసుకోవడం. నేను ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ రావాలి అంటే నేను నడుచుకుంటూ రాలేను, నాకున్న పరిస్థితుల్లో ఆటోలు ప్రతిసరికి లేదు. నాకున్న ఎన్విరాన్మెంట్, నాకున్న రిసోర్సెస్తో నేను కంఫర్ట్గా తిరగలుగుతున్నాను. ఎస్, ఎనఫ్. నీడ్ నాట్ టు ఫ్లైట్ జర్నీ చేయాల్సిన అవసరం లేదు, బెంజ్ కారే కావాల్సిన అవసరం లేదు. రెండోది, మనకు జబ్బుల్ని పడకుండా నేను ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాను. ఫిజికల్ జబ్బులు కానీ, సైకాట్రికల్ జబ్బులు కానీ, ఇవి 3 మనిషి యొక్క ఆనందాన్ని పెంచుతాయి. ఆనందం అంటే తద్వారా మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకున్నట్ట? అబ్జల్యూట్లీ. మెంటల్ హెల్త్ తర్వాత హ్యాపీనెస్ చాలా దగ్గర కాన్సెప్ట్స్ అండి. ఎప్పుడైతే హ్యాపీనెస్ తగ్గింది అంటే కనుక అక్కడ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ దారి ఓపెన్ అవుతున్నట్టే. ఆనందం ఎప్పుడైతే తగ్గిపోయి మెల్లమెల్లగా నువ్వు స్ట్రెస్ గురవుతున్నావు, నీ పనితనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, నీ రిలేషన్స్, నీవు నీ పక్కన ఉన్న వాళ్ళు బాధపడడం స్టార్ట్ అయిపోతున్నాము, నీ అలవాట్లతోటి, నీ ఇబ్బందులతోటి. ఇవి డెఫినెట్గా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్గా పరిగణిస్తాయి.
ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి అన్నప్పుడు డెఫినెట్గా మన పరిధి మన ప్రయత్నాలు మన ఫ్యామిలీ వాళ్ళ ప్రయత్నాలు కూడా ఫలించట్లేదు అన్నప్పుడు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ని అప్రోచ్ అవ్వడము చాలా చాలా తెలివైన విజ్డమ్ సంబంధించిన ఛాయిస్ అది. ఓకే, దగ్గరలో ఉన్న ఎక్కడైనా సరే సో అందుబాటులో ఉన్న మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ అప్రోచ్ అయ్యి తగు చిన్న డిస్కషన్, అవసరమైతే మెడిసిన్స్, అవసరమైతే దాని తగ్గట్టు ట్రీట్మెంట్ విధానాలు డాక్టర్ గారు డిజైన్ చేస్తారు. అవసరమైతే మనం బట్ అవసరం ఉండి కూడా అడగకపోతే కష్టం, ప్రయత్నం చేయకపోతే కష్టం. ఇటువంటి పరిస్థితి దాకా రాకుండా చూసుకోవడం. మానసిక ఆరోగ్యం కోసం మీరు చెప్పే సూత్రాలు, నియమాలు ఏంటి? రెగ్యులర్గా మీరు ఉన్న పరిస్థితుల్లో మీరున్న వాట్ ఎవర్ ద లెవెల్ ఆఫ్ లైఫ్లో ఉండి నేచర్తో కనెక్ట్ ఉండండి, ఫ్యామిలీతో కనెక్ట్గా ఉండండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. జంక్ ఫుడ్నో లేకుంటే ఒక హై షుగరీ కంటెంట్ ఉన్న ఫుడ్నో, హై కెఫినేటెడ్ ఫుడ్స్నో, కార్బోనేటెడ్ డ్రింక్స్నో, ఆల్కహాల్ సబ్స్టెన్స్కు దూరంగా ఉండండి. ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ దూరంగా అవాయిడ్ చేయడం పెట్టండి. తర్వాత మరీ ముఖ్యంగా నీకు ఎప్పటికప్పుడు నీ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేలాగా చిన్న చిన్న పనులైనా సరే పెద్ద పనులైనా సరే కొద్దిగా నేను అనుకున్న పనులు నేను అచీవ్ చేస్తున్నా అన్న ఒక సాటిస్ఫాక్షన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి, డెరైవ్ చేసుకుంటూ పోవాలి. నేను ప్రీవియస్ అప్పుడెప్పుడో ఒకసారి గల్లీ క్రికెట్ ఆడేవాడిని. ఇప్పుడు ఈ చదువులో ఈ వర్క్లో పడిపోయి పూర్తిగా ఆడట్లేదు. సంథింగ్ వీక్లీ వన్స్ ఒక ప్లాన్ చేసుకుందాం, చిన్న ఆట అయినా సరే. సో ఇవి మళ్ళీ నిన్ను ఒక మానసికమైన ఒక స్థిరత్వాన్ని పెంచుతాయి. ఇలాంటివి ఇవన్నీ వాటితో పాటు ఎప్పటికప్పుడు సబ్స్టెన్స్ యూజ్ని అవాయిడ్ చేసుకుంటూ ఏదన్నా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసినప్పుడు అది జబ్బుల దాకా పరిగణించకపోకుండా ముందే కొద్దిగా సలహాలు, సూచనలు, ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాల్లో అతి ముఖ్యమైన విధానాలు. సార్, కొంతమందికి ఏమో నాకు ఏకాగ్రత కుదరట్లేదు, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, చదువుకునే పిల్లలు కానీ వృత్తుల్లో ఉండేవాళ్ళు కానీ ఎటువంటి వాడైనా సరే ఆ పని చేయడానికి నాకు ఏకాగ్రత కుదరట్లేదు అని కొంతమంది ఆ ఏకాగ్రత లేమితో లోపంతో బాధపడుతుంటారు. కొంతమంది ఏమో భయాలు, ఫ్లైట్ ఎక్కితే భయం, లేకపోతే ఇంకేదో ట్రైన్ ఎక్కితే భయం, లేకపోతే కొండ ఎక్కితే భయం, ఏదో భయం, రకరకాల మృత్యు భయం, కొంతమంది ఇంకేదో భయం. ఇవన్నీ కూడా కలుగుతాయి కదా. వీటిని మనం సైకాట్రీ ద్వారా ట్రీట్ చేయగలుగుతామా? దీని కారణాలు ఏంటి? అబ్జల్యూట్లీ అండి, ఇవి సైకాట్రికల్ సైన్స్ పరిధిలోనే వస్తాయండి. ఏకాగ్రత అంటే సంథింగ్ కాన్సన్ట్రేషన్ అనుకోండి, ఒక ఫోకస్ అనుకోండి. ఇవి రెండిట్లో ప్యారలల్గా ఉంటాయి. ఫోకస్ అనేది అటెన్షన్, కాన్సన్ట్రేషన్ అనేది ఒక కొంతకాలం పాటు ఫోకస్గా పెట్టడం కాన్సన్ట్రేషన్. సో వీటిలో చిన్నప్పుడు మనము అర్లీ స్టేజ్లోనే ఆ అబ్బాయి అటెన్షన్ డెఫిసిట్స్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో అది న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూగా చూస్తాం సైకాట్రికల్. లేదు కొద్దిగా పెద్ద వయసు వచ్చాక, మిడిల్ వయసు వచ్చాక తను మూడు వల్ల ఈ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు అంటే కనుక దాన్ని మూడు సమస్యగా చూడాలి. అది డిప్రెషనా, యాంగ్జైటీయా, ఫోబియానా, ఇలాంటి కండిషన్గా చూడాల్సి వస్తుంది. లేదు కాన్సన్ట్రేషన్ని, నీ యొక్క ఫోకస్ని డిస్ట్రాక్ట్ చేసే కొన్ని యాక్టివిటీస్ నువ్వు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తున్నామా, ఆ డిస్ట్రాక్షన్ థింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఒకటి, అవి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నామా అంటే అడిక్షన్స్ లేకుండా ఇలాంటి వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నామంటే ఇంపల్స్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ ఉండడమా. సో వీటిని మనము ఈ రకమైన లెన్స్లో చూసి ట్రీట్మెంటు ఏ కేటగిరీ కింద మనకు అప్లై అవుతుందో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ట్రై చేస్తాం. ఏకాగ్రతకు పనికి ఫస్ట్ ముందు నీ గోల్ సెట్టింగ్ ఇంపార్టెంట్. గోలే నీకు నచ్చకపోగా, గోలే నువ్వు ఏర్పరచుకోపోగా ఒక స్థిరమైన గోల్ నాకు కొంతమంది గోలే ఉండదు. ఎగ్జాక్ట్లీ, అప్పుడు నీకు ఫోకస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గోల్ సెట్టింగే లేనప్పుడు, ఆ గోల్ సెట్ చేసుకోవడానికి డెసిషన్ మేకింగ్ నీ దగ్గర సరిగా లేనప్పుడు అటెన్షన్, కాన్సన్ట్రేషన్ అనేది ఇబ్బంది పడతాయి. దానివల్ల పిల్లలు మా వాడు పంపించామండి, ఎంపీసీ జాయిన్ చేశాము, మా అబ్బాయి చదవట్లేదు, హాస్టల్ సరిగ్గా చదవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి ఆ కాలేజు, ఆ చదువులు, వాటికి సంబంధించిన అసలు అవగాహన ఏముంది, ఆ గోల్ సెట్టింగ్ ఉందా ఫస్ట్, అది డిస్కస్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత ఫోబియా లాంటి కండిషన్స్, ఎస్ వీటిని ఒక స్పెసిఫిక్ ఫోబియా అంటారు. వృత్తిపరంగా ఉండేవాళ్ళు కూడా వాడు పని చేయడానికి నాకు ఏకాగ్రత కుదరట్లేదు, కుదురుగా పని చేయలేకపోతున్నాడు, కుదురుగా ఒక ఉద్యోగం కూడా చేయలేకపోతున్నాడు, ఉద్యోగాలు మానేస్తున్నాడు, లేదా ఒక్కగానే అసైన్మెంట్ ఇచ్చామంటే అది సరిగ్గా చేయట్లేదు, చేయబుద్ధి అవ్వట్లేదు, వదిలేస్తున్నాడు. ఇవి కూడా అందులో భాగమే కదా. ఎస్ ఇటువంటి అటెన్షన్ డెఫిసిట్ ప్రాబ్లమ్స్ని మనము చిన్నప్పుడే గమనించవచ్చు. అంటే 3 ఏళ్ళ వయసు నుంచే మనం దీన్ని చిన్నపిల్లల న్యూరో సైకాట్రికల్ ప్రాబ్లమ్స్గా మనం చూడవచ్చండి. అక్కడి నుంచి అది పెద్దవాళ్ళ అడల్ట్ ADHD కూడా ఉండొచ్చండి. ఈ అటెన్షన్ డెఫిసిట్స్ అనేవి ఒక న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూ. అంటే ఫ్రాంటల్ కార్టెక్స్ ఏరియాలో సరిపడా స్టిమ్యులేషన్ లేదు. ఒకవేళ ఉన్న స్టిమ్యులేషన్ ఎక్కువసేపు ఎక్కువ కాలం ఆ అబ్బాయి నిలుపుకోలేకపోతున్నాడు. అక్కడ మనము బయలాజికల్గా కొంత కరెక్షన్ చేయాలి.
ఇది మనము సైకలాజికల్ చెప్పే మాటలతో ఆ అబ్బాయిని కౌన్సిలింగ్తో మనము అచీవ్ చేయలేకపోతున్నాడు, అబ్బాయి చేర్పరచుకోలేకపోతుంది. ఫస్ట్ సపోర్ట్ ఇవ్వాలి. ఎక్కడైతే లోపం ఆల్రెడీ మనం కనిపెట్టుకున్నామో ఫస్ట్ అక్కడ కావాల్సిన బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ మోరల్ స్ట్రెంగ్త్, మోరల్ బూస్ట్. సో మెడికల్గా మనం సపోర్ట్ చేస్తూ తర్వాత నీకు అటెన్షన్ చేయాల్సిన పరిస్థితి దగ్గర నీ ఆలోచనలు ఎలా వర్కౌట్ అవుతున్నాయి. ఆటోమేటికల్గా నెగిటివ్ థాట్స్ ఏమన్నా డిస్టార్టెడ్ థింకింగ్ అంటాం. అంటే ఈ పని నా వల్ల కాదు, ఈ సారు చెప్పిన నాకు అప్పుడు అర్థమయ్యేలా చెప్పడు అని ముందుగానే క్లాస్ స్టార్ట్ కాకముందే ఒక ఒపీనియనేటెడ్గా నువ్వు స్టార్ట్ చేస్తున్నావు. నాకు మూడ్ లేదండి. సో ఇలా నీ థాట్ ప్రాసెస్ని అసెస్ చేసుకుంటే అక్కడ కరెక్షన్ చేసుకుంటే నీలో ఉన్న అటెన్షన్కి ఇబ్బంది ఏం రాదు. అలా మనం సైకలాజికల్గా ఫస్ట్ అటెన్షన్ కెపాసిటీ పెరిగే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, వాటి అంత అవసరమైనప్పుడు మెడిసిన్స్ వాడుతూ ఈ రకమైన కౌన్సిలింగ్ సర్వీస్ చేశామనుకోండి చాలా ఈజీ వేగా బయటకు వచ్చేస్తారు. వాళ్ళ లైఫ్ని వాళ్ళు ట్రాక్లో పెట్టుకోవచ్చు. చాలా ADHD కండిషన్స్ వెరీ ట్రీటబుల్, సమాజంలో ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి మెడిసిన్స్ కూడా. అది మంచి స్టిమ్యులెంట్ మెడికేషన్స్ వాళ్ళ యొక్క ఫర్దర్ లైఫ్ అంతా కూడా డిసైడ్ అవుతుంది. చైల్డ్హుడ్ ఇస్ ద ఫాదర్హుడ్ ఆఫ్ అడల్ట్హుడ్ అంటాం. అంతే కదా, అంతే కదండి. అంటే చిన్న విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు చైల్డ్హుడ్లో నువ్వు మంచి బాల్యంని నువ్వు చదువుతోటి, లర్నింగ్ తోటి, ఫ్యామిలీ తోటి, మంచి ఎన్విరాన్మెంట్ రిలేషన్షిప్ తోటి ఇచ్చావనుకోండి, అది ఆస్తి అండి. రేపు పొద్దున్న మంచి పర్సనాలిటీ మన దేశ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా. తర్వాత ఫోబియా. ఎస్ అండి. ఫోబియాసు కొన్ని ఇవి యాంగ్జైటీ జబ్బు కేటగిరీ కింద వస్తాయండి. స్పెసిఫిక్ ఫోబియాసు, జనరలైజ్డ్ ఫోబియాస్ కూడా ఉన్నాయి. అంటే స్పెసిఫిక్ ఫోబియాస్ అంటే కొందరు ఫర్ ఎగ్జాంపుల్ హైట్స్ చూస్తే నాకు భయం, కొంత చూశాక కొందరు బ్లడ్ ఇంజెక్షన్ ఫోబియా. అంటే మా MBBSలో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ అనాటమీలో కొద్దిగా మనం క్యాడవర్కి కొద్దిగా ఇన్సిషన్ ఇస్తాం. కొందరు కళ్ళు తిరిగి పడిపోతారు. అంటే బ్రెయిన్ అవాయిడెన్స్ రెస్పాన్స్గా చూస్తాం. అలా కొన్ని స్పెసిఫిక్ కండిషన్. 4 గోడల మధ్య ఉంటే లిఫ్ట్ అన్నా కూడా, క్లోజ్ స్పేస్ అన్నా కూడా భయపడిపోయి అవాయిడ్ చేస్తున్నాడు అన్నప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు 5 స్టోరీ బిల్డింగ్ ఉంది, మాటికి ఎక్కాలి దిగాలంటే ఆ అబ్బాయి ఫోబియా ఎంత అఫెక్ట్ చేసేస్తుంది, ఒంటరితనము. సో ఈ ఫోబియా కండిషన్స్ చాలా ప్రివిలెంట్. 100లో 10 నుంచి 15% ప్రివిలెన్స్ ఉన్నవి. అంత కామన్ కండిషన్స్. ఈ కండిషన్స్ని మనము గుర్తించి వాళ్ళ ట్రీట్మెంట్ చేశామంటే కనుక ఆ వ్యక్తి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుతాం. ఇవన్నీ కెన్ బి ట్రీటెడ్. ఎస్ అండి. భయాలు కూడా ట్రీటబుల్, మేనేజబుల్. అంటే కొన్ని తాత్కాలిక భయాలు, కొన్ని శాశ్వతమైన జీవితాంతం భయపడుతూ ఉంటాడు కూడా. ఎస్ అండి. ఫోబియాస్ కొన్ని ఆ స్టేజ్ తగ్గట్టు డెవలప్ కావచ్చు. ఆ కంటెస్ట్ ఆ అబ్బాయికి అప్పుడు లో సెల్ఫ్ ఎస్టీమ్ గురైపోయి ఫోబియా జనరేట్. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది, ఆ కంటెస్ట్ అందరినీ భయం గురి చేసింది. అంటే కోవిడ్ వచ్చిన దానికంటే కోవిడ్ వచ్చిందని భయపడి చచ్చిపోయిన ఉన్నారు ఎక్కువ మంది. దాన్ని అది చెప్పాలంటే చావు భయం అంటాం. అంటే మనకేదో ఇంకప్పుడు ఒక భయం, ఆందోళన వాతావరణం అన్నీ కూడా మీడియా ఎక్స్పోజరు, రిపీటెడ్గా ఇది ఒక డేంజరస్ వైరస్ ఎంటర్ ఇంటూ అవర్ హ్యూమన్ వరల్డ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా నాన్ ట్రీటబుల్, ఇలాంటి ఆలోచనలతోటి భయం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు క్యాన్సర్ వస్తే గ్యారంటీ చచ్చిపోయినట్టే, ఇలా భయాలు కొంత ఉంటాయి. ఎగ్జాక్ట్. గుండెకి ఏదైనా చదువుతాం, ఆ గుండె జబ్బు వస్తుంది ఎంతకాలం ఉంటాను భయం. ఎగ్జాక్ట్. ఇక్కడ నా పాయింట్ నేను స్ట్రెస్ చేస్తున్నాను. ఈ ఫోబియా, యాంగ్జైటీ వల్ల మీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్, అప్పుడు ఒకవేళ గుండె జబ్బు వచ్చినా, క్యాన్సర్ జబ్బు వచ్చినా, నీ భయము, డిప్రెషను ఇలాంటి కండిషన్స్ వల్ల నీ వ్యాధి నిరోధక తగ్గిపోయి హార్ట్ అటాక్ రేట్స్ 8 రెట్లు పెరుగుతాయి. క్యాన్సర్ యొక్క కోర్సు ప్రోగ్రెషన్ స్టేజ్ 1 నుంచి ఎక్కువ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సైకలాజికల్ హెల్త్ కూడా వెరీ ఇంపార్టెంట్ పార్ట్. నీ ఫిజికల్గా ఏ బాడీలో ఏ డ్యామేజ్, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా సైకలాజికల్ మనం ఎలా అడ్జస్ట్ అవుతున్నాం. ప్రతి ఒక్కరికి ఒక సైకాలజీ అంటూ ఉంటుంది. ప్రతి ఒక్క నేచర్ ఆఫ్ థింకింగ్, ఆ వ్యక్తి యొక్క నేచర్ ఆఫ్ థింకింగ్, ఆ వ్యక్తి నేచర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అది అండర్స్టాండ్ స్టడీ చేస్తే ఎవరైనా ఇబ్బందులో ఉన్న వాళ్ళని మనం డెఫినెట్గా సైకాట్రిక్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా ఎంజైమ్స్ లేకపోతే విటమిన్స్, అలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటారు. అవునండి. అలాగే ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఉంటాయి కదా, వాటిని మనం ట్రీటెడ్ ట్రీటెడ్. ఎమోషన్స్ అని డెఫినెట్గా యాంగర్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, హ్యాపీ కానీ, ఏ ఎమోషన్ అయినా కూడా అవి రెగ్యులేటెడ్గా ఉంటే ఎస్ ఆ మనిషి అరే మైండ్గా పనిచేస్తున్నాడు, మైండ్ ఉంది. ఎప్పుడైతే మనకున్న కోపాన్ని, ఆ సంతోషాన్ని బియాండ్ రెగ్యులేషన్స్గా మనం చూపించాము చేసాడు, వీడు మైండ్ లేకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే మనం. అవును. సో ఇదే ఈ మైండ్ యొక్క ఏ కండిషన్ కూడా ఎమోషన్ని డిస్రెగ్యులేట్ చేసే స్థితికి తీసుకెళ్ళిందంటే కనుక అది ఇబ్బంది, తనకు ఇబ్బంది, పక్కవాడికన్నా ఇబ్బంది గురి చేస్తుంది అన్నప్పుడు మనం దాన్ని ట్రీట్మెంట్ చేసి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ న్యూరో ట్రాన్స్మిటర్ ఈజ్ డోపమిన్. టెన్షన్ పడకుండా ఉండాలి అంటే కన్నా సెరోటోనిన్ ఉండాలి. రిలాక్స్గా ఉండాలి అంటే కన్నా సెరోటోనిన్, గాబా లాంటి రసాయనాలు ఉండాలి. ఇలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్తో ఎంత క్వాంటిటీలో ఉన్నాయి,
తర్వాత వెరీ ఇంపార్టెంట్, మనం ఇందాకన్నా సైకాట్రీ ఈజ్ సాఫ్ట్వేర్ ఆఫ్ బ్రెయిన్ అన్నా. అవును. ఎమోషన్ అనేది ఒక అప్లికేషన్ లాంటిది. ఈ ఏరియా బ్రెయిన్లో ఒక 4-5 ఏరియాస్ ఒక సర్క్యూట్స్ ఫామ్ చేసుకుంటాయి. అది నెట్వర్క్ అంటాం, న్యూరాన్స్ నెట్వర్క్ అంటాం. ఈ నెట్వర్కే డిసైడ్ చేస్తాయి నువ్వు ఎటువంటి ఎమోషన్ స్టేట్లో ఉన్నావు అని చెప్పేసి. ఒక నెట్వర్క్ ఇంకో నెట్వర్క్ ఒక బ్యాలెన్సింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి రష్యాకి ఉన్న రిలేషన్స్ ఒక క్యాలిక్యులేటెడ్ వేగా ఉంటాయి. ఇండియాకి యుఎస్ఏకి ఒక క్యాలిక్యులేటెడ్ ఉంటాయి, ఇండియా పాకిస్తాన్కి ఇంకో అట్లా బ్రెయిన్లో కూడా నెట్వర్క్స్ ఉంటాయండి. అవి మన ఎమోషన్ డిసైడ్ చేస్తాయి. ఇవి ఎప్పుడైతే డిస్రెగ్యులేటెడ్గా ఉన్నాయో సైన్స్ చదివిన డాక్టర్గా సైకాట్రిస్ట్గా వీటిని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆ వ్యక్తి యొక్క ట్రీట్మెంట్ విధానాలు కూడా డిజైన్ చేసి ఆ బ్యాలెన్స్ తీసుకురావచ్చు. ఎమోషనల్ బ్యాలెన్స్ మనం తీసుకోవడంలో ఈ ట్రీట్మెంట్ ఈ విధానాలు చాలా ఉపయోగపడతాయి. కొంతమంది డల్గా ఉంటారు, ఎప్పుడు కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఏంటి కారణాలు? ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి చెప్తుందండి. ఎనర్జీ లెవెల్స్ అంటాం. ఎనర్జీ ఎక్కువైన వ్యక్తి ఎక్కువ మాటలు, స్పీచ్ అవుట్పుట్ తెలుస్తుంది, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన తెలుస్తుంది, ఆ వ్యక్తి యొక్క డెసిషన్ మేకింగ్ తెలుస్తుంది. అరే చాలా హైపర్గా డిసైడ్ చేశాడు అనిపేసి డెసిషన్ మేకింగ్లో కూడా. సో వీటి బట్టి మనము ఆ వ్యక్తి యొక్క ఎనర్జీ లెవెల్స్, మూడ్ లెవెల్స్ మనం డిసైడ్ చేయొచ్చు. ఇవి అర్థవంతమైన ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయంటే కానీ 3 సమస్యలు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ అంటే లో, హైపర్గా వెళ్ళిపోతున్నాడు అంటే కానీ మేనియా లాంటి కండిషన్ చెప్పవచ్చు. లేదు అర్థం చేసుకోలేటువంటి ఒక డిజార్గనైజ్గా ఎమోషన్స్ ప్రవర్తన చేస్తున్నాడంటే కనుక దీన్ని మనం సైకోసిస్ స్పెక్ట్రంలో మనం చూడొచ్చు. సో ఏవైనా సరే ఈ సైకాట్రిక్ కాన్సెప్ట్స్ మనము సైకాట్రిస్ట్గా ఒక ఏ కేటగిరీ కింద ఈ అబ్బాయి సఫర్ అవుతున్నాడు, ఆ కేటగిరీ సంబంధించిన మెడిసిన్స్ ట్రీట్మెంట్ యూనిఫామ్గా తీసుకోవచ్చు. వాటి వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఇండైరెక్ట్గా ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. స్లీప్ పాత్ర ఎలా ఉంటుంది సార్ మెంటల్ హెల్త్ పైన? ఎస్, వెరీ ఇంపార్టెంట్. స్లీప్ అనేది ఇండైరెక్ట్గా ప్రాక్సీ మార్కర్ ఫర్ ద సైకలాజికల్ హెల్త్. నీ నిద్ర ఎట్లా ఉంది ఫస్ట్ క్వశ్చన్. ఎట్లా జనరల్గా ఏ కండిషన్కైనా, అది డిప్రెషన్, యాంగ్జైటీ, ఫోబియా, సైకోసిస్ ఏదైనా సరే ఫస్ట్ మనం కామన్గా అడిగే క్వశ్చన్ కూడా నిద్ర. సో నిద్ర వల్ల మన యొక్క మైండ్ స్థిరత్వాన్ని గురవుతుందండి. నువ్వు ఉదయం పూట ఎన్ని పనులు చేసినా, ఎన్ని సబ్జెక్టు నేర్చుకున్నా అవన్నీ మెమొరీలోకి వెళ్ళాలి, కన్సాలిడేట్ కావాలంటే నిద్ర ఇంపార్టెంట్. అంటే బ్రెయిన్కి రెస్ట్ కూడా ఇవ్వాలి కదా. దాంట్లో 2 స్టేజ్లు ఉంటాయి, ఆర్ఈఎం స్టేజ్, ఎన్ఆర్ఈఎం స్టేజ్ ఉంటాయి. నీ ఆర్ఈఎం స్టేజ్ నీ చాలా వరకు 80% ఆఫ్ సైకలాజికల్ హెల్త్ స్టెబిలైజ్ అవుతుంది. రోజుకి 5 సైకిల్స్ ఆర్ఈఎం, ఎన్ఆర్ఈఎం, ఆర్ఈఎం, ఎన్ఆర్ఈఎం ఇలా స్టేజ్ మారుతూ వచ్చే సైకిల్స్ అంటాం. నిద్రలో కనీసం ఒక 4 నుంచి 5 సైకిల్స్ మనం కంప్లీట్ చేస్తే మనం పూర్తిగా పడుకున్నామన్న ఒక ఫీలింగ్, మన సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. ఇది నిద్ర మానసిక ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మరుసటి రోజు కాన్సన్ట్రేషన్, ఎనర్జీ లెవెల్స్ ఇవి నిద్ర సరిగ్గా లేనప్పుడు మూడు ఇవన్నీ అఫెక్ట్ అయిపోతాయి. వ్యక్తి డ్రైవింగ్ చేసే వ్యక్తి ఉన్నాడు అనుకో, చిన్న యాక్సిడెంట్ ఎక్కువ జరగవచ్చు. వర్క్ అవుట్పుట్లో మెమరీ డిస్టర్బెన్స్ వస్తే సరిగ్గా నిద్ర లేని వ్యక్తిలో. ఈవెన్ చెప్పాలంటే మెల్లమెల్లగా మెమొరీతో పాటు ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ కూడా మార్పు కనిపిస్తుంది నిద్ర సరిగ్గా లేకపోతే. ఇవన్నీ గమనించినప్పుడు నిద్ర యొక్క ఇంపార్టెన్స్ మనము ఎంత వర్క్లో ఎంత చదువులో డెడ్ లైన్స్ ఉన్న వాటిలో కూడా నిద్ర కూడా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ టైంని మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు నిద్ర లేకుండా బాధపడేవాళ్ళు, కొంచెం నిద్రపోయి లేచేవాళ్ళు, ఉలిక్కిపడి లేచేవాళ్ళు, ఎక్కువసేపు నిద్ర పట్టిన వాళ్ళు, ఎక్కువ నిద్రపోయేవాళ్ళు, వీటన్నిటి కూడా మీద ట్రీట్మెంట్ ఉందా? ఎస్ అండి, ఇది ఒక స్లీప్ మెడిసిన్ అంటాం. స్లీప్ సైకాట్రీలో మా యొక్క ఒక కేటగిరీ పెట్టేసి దీన్ని మనం ఒక ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్లీప్ డిజార్డర్స్ కింద ఒక కేటగిరీ ఉన్నాయి. దీంట్లో అంటే 7 నుంచి 9 గంటల నిద్ర జనరల్గా కామన్గా అందరిలో కోరుతుంటాం. ఎప్పుడైతే 6 గంటల నుంచి తక్కువైపోయి మరీ షార్ట్ స్లీపర్స్ 4 గంటల కన్నా తక్కువైపోయినప్పుడు వాళ్ళని ఇన్సామ్నిక్ కండిషన్ అంటాం. హైపర్ సామ్నిక్ కండిషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అబౌవ్ 10 అవర్స్ అబౌవ్ అయిన వాళ్ళ కండిషన్స్. కొందరికి స్లీప్ రిథమ్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. స్లీప్లో మనకు ఆక్సిజన్ అందే విధానం అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. వీటి వల్ల వచ్చే స్లీప్ డిస్టర్బెన్సెస్ చెప్పొచ్చు. కొన్నిసార్లు రెమ్ బిహేవియర్ డిజార్డర్స్ అంటే ఆ స్టేజ్ వచ్చాక మజిల్స్ రిలాక్స్ కావు, వాళ్ళలో కదలికలు వచ్చేస్తాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయి, ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటివన్నీ స్లీప్ కేటగిరీ సమస్యలు. వీటికి మెడిసిన్స్ ఉన్నాయి. నిద్రని యొక్క రిథమ్ సెట్ చేసుకోవచ్చు కొన్ని వారాల తరబడి మెడిసిన్ వాడి. తర్వాత స్లీప్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడం అంటే మన నిద్ర యొక్క పూర్ చాయిసెస్, నిద్రను మంచిగా తెచ్చుకునే దాంట్లో తప్పు ప్రవర్తన ఏమున్నాయి మనలో. ఎక్కువ కాఫీ తీసుకుంటున్నామా ఈవినింగ్ టైమ్స్లో, ఎక్కువ హెవీ ఎక్సర్సైజ్ నైట్ టైమ్స్లో జిమ్ చేసుకుంటున్నామా, ఎక్కువ ఆలోచిస్తున్నామా, ఎక్కువగా నైట్ టైమ్స్లోనే ఓవర్ థింక్ చేసుకుంటున్నామా, ఫాగీ అయిపోతుందా, నెగిటివ్గా ఆలోచిస్తున్నామా, ఎన్విరాన్మెంట్ కంఫర్ట్ టెంపరేచర్ సౌండ్లతో పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, సెల్ ఫోన్ నీ మెదడు పక్కనే పెట్టుకొని పడుకుంటున్నావా. ఇవన్నీ కూడా మన స్లీప్ని హైజీన్ని పాడు చేసే
ప్రవర్తనలు. సో వీటన్నిటి కూడా మనం సైకాట్రీ ద్వారా ఇవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఇవి మనము మెడికల్గా ట్రీట్మెంట్ చేస్తూ ఫస్ట్ లోపల బ్రెయిన్ని ఒక కంఫర్టబుల్ హోమియోస్టేసిస్ తెచ్చుకుంటే తర్వాత నీ ప్రవర్తనని కౌన్సిలింగ్ ద్వారా మార్చుకోవచ్చు. ఓవరాల్గా ఇవి కూడా కెన్ బి ట్రీటెడ్. సార్, ఈ మెంటల్ ఇల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం అనారోగ్యంలో జెనెటిక్స్ యొక్క పాత్ర ఉంటుందా? అబ్సల్యూట్లీ. దాదాపుగా నీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆస్టియోఆర్థరైటిస్, మోకాలు నొప్పులు కూడా ఎలా జెనెటికల్ కంట్రిబ్యూషన్ ఉందో సేమ్ బ్రెయిన్ యొక్క హెల్త్ని డిసైడ్ చేసే జీన్స్ కూడా మన సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కంట్రిబ్యూషన్ ఉంటుందండి. కొన్ని కండిషన్స్ 5% నుంచి కొన్ని కండిషన్ 70% దాకా జెనెటికల్ కంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ నాన్న పిచ్చాడు, వాళ్ళ తాత పిచ్చాడు, వాళ్ళ కుటుంబం పిచ్చి కుటుంబం అంటుంటారు కొంతమంది. కొంత జెనెటికల్ వనరబిలిటీ, లైక్ డయాబెటీస్ కూడా అంతే అండి. మనం దీన్ని ఎప్పుడైతే జెనెటికల్గా మనము కేటగరైజ్ చేస్తామో మనం స్టిగ్మా పెరుగుతాను. ఆ జీనోథెరపీ ఏమైనా చేస్తామా మనం? ఎస్, ఇప్పటి వరకు అయితే జీన్స్ రిలేటెడ్ థెరపీస్ ఇప్పటికి అందుబాటులో అంత ఎవిడెన్స్ బేస్గా లేవండి. మరీ ముఖ్యంగా కామన్గా ఉండే డిప్రెషన్, యాంగ్జైటీ, సైకోసిస్ ప్రాబ్లమ్స్, సబ్స్టెన్స్ యూజ్ ప్రాబ్లమ్స్. బట్ ఫ్యూచర్లో జెనెటికల్ టార్గెటెడ్ థెరపీస్ కూడా రావచ్చు. బట్ జెనెటిక్స్, నీకు ఏ జెనెటిక్స్ ఉన్నాయి, ఏ మెడిసిన్ కరెక్ట్గా నీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొద్ది గొప్ప పనిచేస్తుంది మంచిగా. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బ్లడ్ కల్చర్ సెన్సిటివ్ చేస్తాం, ఏ యాంటీబయాటిక్ నీకు మంచి పని చేస్తుందని టెస్ట్ చేస్తావా లేదా, యూరిన్ కానీ బ్లడ్ కానీ. అలానే జెనెటికల్ అనాలిసిస్ కొన్ని టెస్ట్లు ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అడిక్షన్ ఉందనుకో, మాకు కొన్ని జీన్స్ ఈ కొన్ని మెడిసిన్స్కి మంచి పని చేస్తాయి. అంటే నీ ఫ్యామిలీ హిస్టరీ నాకు బాగా తెలిస్తే దాని జీన్స్ ఒక యొక్క జెనెటికల్ చేంజ్ ఉందని నేను నిర్ధారించుకుంటే నీకు మంచి మెడిసిన్ పెట్టవచ్చు. సో మానసికమైన అనారోగ్యాలు కానీ, ఇబ్బందులు కానీ, లేకపోతే ఏమైనా భావోద్వేగాలు కానీ ఏమున్నా కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు మైండ్ కెన్ ఈజీలీ బి ట్రీటెడ్. ఆ చికిత్సా విధానం మనకు అందుబాటులో ఉంది. మనం సరైన డాక్టర్ని కలిసి దాన్ని చికిత్స ద్వారా మనం నయం చేసుకొని మనం హ్యాపీగా హెల్తీగా ఉండవచ్చు. చివరిగా మీరు ప్రజలకి ఇచ్చే ఒక సలహా ఏంటి సార్? ఇది సైకాట్రిక్ జబ్బులు కూడా, మానసిక జబ్బులు కూడా మనుషులకే వస్తాయి. అది రాని జబ్బులేం కాదు. ఓకే, ఎవరు కూడా అతిథులు కాదు. సో వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ రికగ్నైజ్ చేస్తూ వెంటనే ప్రొఫెషనల్స్ దగ్గరగా అప్రోచ్ అవ్వడం చాలా తెలివైన పని. రాకుండా ప్రివెన్షన్ మెథడ్స్ కూడా మనం రోజువారీ జీవన శైలిలో మనం అలవాటు చేసుకుంటే, కొద్దిగా రెగ్యులర్ ఎక్సర్సైజు, బ్యాలెన్స్ డైటు, రాంగ్ చాయిస్ లాంటి ఒక అలవాట్లు చేసుకోకుండా, కొద్దిగా ఎక్కువగా అవి అడిక్షన్ రూపంలో తయారు కాకుండా మనం మేనేజ్ చేసుకుంటే, రెగ్యులర్గా కొద్దిగా కనెక్టివిటీ అంటే నీ సోషల్ కనెక్టివిటీ, నీ యొక్క ఫ్యామిలీ రిలేషన్షిప్స్ని మానిటర్ చేసుకుంటూ, నీ పనితనాన్ని, నీ లెర్నింగ్ కెపాసిటీని ఎప్పుడు మర్చిపోకుండా ఎంతో కొంత ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆరోగ్యం ఆటోమేటికల్గా మనకు ఎంతో కొంత ఒక బ్యాంక్ బ్యాలెన్స్ మాదిరిగా రోజువారీ మన డెవలప్మెంట్ పనికి వస్తూ ఉంటుంది. అంటే హెల్త్ వెల్త్ అంటారు కదా, ఎగ్జాక్ట్. ఆరోగ్యము ఆనందము రెండు మనం పోగు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే.